వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం కూడా చర్చనీయాంశమైన అంశం. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి ట్రైన్కు ఎదురెళ్ళి తనతో పాటుగా ఆ పిల్లల్ని కూడా బలవన్మరణానికి పాల్పడే విధంగా చేసింది. అసలు ఆ తల్లికి వచ్చిన కష్టం ఏంటి? నవమాసాలు మోసి కని పెంచి ఇంత పెద్ద చేసినటువంటి ఆ పిల్లలతో సైతంగా ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా ట్రైన్కు అడ్డుగా నిలబడి చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అందరూ గుర్తుండి ఉంటుంది, సాఫ్ట్వేర్ విజయారెడ్డి సంఘటన. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి సమయంలో ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటే వారిని సైతం తీసుకొచ్చి రైల్వే ట్రాక్ పైన అడ్డంగా ట్రైన్కి నిలబడి చనిపోయింది. ఆ తర్వాత అటు జీఆర్పీ పోలీసులు కేసును టేకప్ చేశారు. సుమారుగా ఈ సంఘటన జరిగి కూడా 2 నెలలకు పైబడి కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ కేసులో అసలు విజయారెడ్డి మరణానికి కారణం ఏంటి? ఎందుకు ఓ తల్లి ఇంతలా తన ఇద్దరు బిడ్డల్ని తీసుకువెళ్ళి ఇలా చనిపోవాల్సి వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదటి నుంచి ఆర్టీవీ ఈ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, భర్త సురేందర్ రెడ్డి అటు తన అత్త అంటే విజయారెడ్డి తల్లి అండ్ అన్న నుంచి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఆస్తి కోసమే అన్న అమ్మ కలిసి రక్తం పంచుకొని పుట్టిన అన్నే విజయారెడ్డిని ఈ రకంగా బలవన్మరణానికి ప్రేరేపించాడా? సొంత తల్లి కడుపున పుట్టిన బిడ్డని చిదిమేయాలనుకుందా? అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఉన్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ హిమ్. దాన్ని ఇబ్బంది పెడుతున్నాను, సారీ అండి ఫస్ట్లీ. ఎందుకంటే మీ లాస్ని ఎవరు కూడా రిట్రైవ్ చేయలేరు. ఇద్దరు అంటే చేతికి అందొచ్చిన బిడ్డలు ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, హాస్టల్లో ఉన్నటువంటి ఆ పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఈ భార్య ఇలా చేసిన సంఘటన ఎవరు కూడా బహుశా మర్చిపోలేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఆ సీసీటీవీ విజువల్ చూసినప్పుడు ఆ తల్లి వారిని పట్టుకొని రావడం, లిఫ్ట్ ఎక్కడం, అలా ట్రాక్ పైకి వెళ్ళడం అన్నీ కూడా ఇంకా చాలామంది కంటిన్యూస్గా చూసిన వారికి కళ్ళలో మెదులుతూ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ వార్త తెలియగానే మీకు ఏమనిపించింది? మీరు దుబాయ్లో ఉన్నారు, అక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఈ భార్య మంచిగా చక్కగా ఇక్కడ జాబ్ చేస్తుంది, పిల్లలు మంచి హాస్టల్లో ఉన్నారు, అంతా వెల్ సెటిల్డ్, ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. సడన్గా ఈ వార్త తెలియగానే మీకు ఏమనిపించింది ఆ రోజు? నేను ఆ రోజు నా బర్త్డే, నాకు మా మిసెస్ చెప్తుంది అనుకున్నాను, కానీ ఈ చనిపోయే వార్త వస్తుందని మాత్రం నేను ఊహించలేదు. నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళాను, నా సిస్టమ్ ఓపెన్ చేసుకొని మెయిల్ చెక్ చేసుకుంటున్నాను. టైంలో మా బొమ్మర్ది ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వచ్చేసి బాబా అని చెప్పేశాడు. చెప్పేస్తే నాకు అర్థం కాలే ఎందుకు చెప్తున్నాడు అని. అసలు ఏం ప్రాబ్లం అయింది చెప్పు అని నన్ను. అంటే మామయ్యకి బాగాలేదు అంటే మా డాడీకి బాగాలేదు అన్నాడు. మా డాడీకి బాగాలేదు అంటే అసలు మా డాడీకి బాగాలేకుంటే మా తమ్ముళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు, ఎందుకు డౌట్ అని మళ్ళీ మా నాన్నకు ఎమ్మటే ఫోన్ చేశాను. ఫోన్ చేసి డాడీ ఎలా ఉన్నావు అంటే మా డాడీ ఫోన్ లేపి హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పాడు. అప్పుడు అనుకున్నాను డాడీ సేఫ్. మమ్మీ ఎలా ఉంది అనుకున్నాను. అంటే మమ్మీ బాగుందిరా అని చెప్పాడు. అక్కడ ఏ ప్రాబ్లం లేదు, నాకెందుకు వీళ్ళు తప్పుగా చెప్పారు అంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉందని మళ్ళీ కట్ చేసి ఎమ్మటే మళ్ళీ మా బొమ్మర్దికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో క్లియర్ చెప్పు, నాకు టెన్షన్ పెట్టకని చెప్పాను. ఆ తర్వాత అప్పుడేం చెప్పాడు, శాంతి చనిపోయింది అన్నాడు, మా వైఫ్ చనిపోయింది అన్నాడు. నాకేం అర్థం కాలేదు. ఇక మా వైఫ్ చనిపోయింది అనే వార్త, నేను ఊహించని వార్త నా చెవిలో పడ్డది. అప్పుడే ఆ టేబుల్ మీద అట్లే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అట్లే నాకేం అర్థమవుతలేదు, చనిపోయింది ఎందుకు చనిపోయింది. ఒక 5 మినిట్స్ లోపలనే మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోన్ వచ్చేసి ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు అని. అప్పుడే అక్కడనే పడిపోయాను. ఇక నేను నాకు అసలు గుండె అసలు నాకు ఏం చేస్తున్నా నాకు అసలు బ్రెయిన్ పనిచేయలే. ఫస్ట్ ముగ్గురు ఒకటేసారి అన్న వరకు అసలు తట్టుకోలేకపోయినా, ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడు నా కొలీగ్స్, నా దగ్గర వర్క్ చేసే అబ్బాయిలో నాది ఫుల్ గ్లాస్ క్యాబిన్, ఆ క్యాబిన్ చూసేసి ఎమ్మటే సార్కి ఏదో అయ్యింది అని ఊరికొచ్చారు. వచ్చి మా కొలీగ్స్ వచ్చి నా దగ్గర పట్టుకొని ఏమైందిరా అడిగారు. అంటే అందరు చనిపోయారా అని చెప్పేటప్పుడు నాకు అసలు నోట్లకి వెళ్ళి మాట వెళ్ళలే. సరే మా జిఎం, మా జనరల్ మేనేజరు, మా ప్రొడక్షన్ మేనేజర్ అందరూ ఊరికొచ్చారు. రెడ్డి ఏమైంది అన్నారు. సార్ చనిపోయారు సార్ అందరూ అని చెప్పి. నాకు ఎట్లా చనిపోయారు అనేది కంటే నాకు క్లారిటీ లేదు, చనిపోయారు మాత్రం నా చెవిలో వినబడ్డది. సరే ఇమ్మీడియట్గా అందరూ నా కొలీగ్స్, నా జిఎం, మా పిఎం ఏమన్నారంటే ఫస్ట్ రెడ్డిని రూమ్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. మా సార్ వచ్చాడు, జిఎం సార్ వచ్చి
పిఎం సార్ ఇద్దరు వచ్చేసి కూర్చొని దగ్గర కూర్చొని అసలు ఏం ప్రాబ్లం అయిందంటే తెలియదు సార్ నాకు ఏం తెలియదు అంటే సరే ఆయన ఏం చెప్పాడు అన్ని పనులు ఆపేసేయండి ఫస్ట్ రెడ్డిని ఇండియా పంపించాలి ఫస్ట్ ఈ పని చేయండి అని చెప్పేసి జిఎం చెప్పేశాడు. పిఎం గిట్ట అదే ఫాలో చేశారు. ఒక 1 అవర్లో నా దగ్గర అన్నీ వచ్చేసాయి విత్ టికెట్ పాస్పోర్ట్ అండ్ నాకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇచ్చేశారు. ఇచ్చేసి మళ్ళీ అది షార్జా అండ్ దుబాయ్లో ఫ్లైట్లే లేవు, అబుదాబికి బుక్ చేశారు. అక్కడ నుంచి 300 కిలోమీటర్స్కి ఎబో ఉంటుంది మీరున్న దగ్గర నుంచి నా దగ్గర నుంచి. అప్పుడు ఒక కార్లో 2 కార్లు పంపించాడు జిఎం. ఈ అబ్బాయిని సేఫ్టీగా ఎయిర్పోర్ట్ తీసుకుపోండి, ఆడ ఎయిర్పోర్ట్ ఎక్కించేదాకా మీరు ఉండండి అని చెప్పాడు. వాళ్ళిద్దరు 2 కార్లలో తీసుకొచ్చారు, నన్ను ఎయిర్పోర్ట్ తీసుకెళ్లారు. స్టాంపింగ్ దాకా వాళ్ళే ఉన్నారు, లోపల తీసుకుపోయేదాకా వాళ్ళే. దాకా మీకు ఏం తెలియదు? నాకేం అర్థమైతలేదు నాకు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ట్రైన్ యాక్సిడెంట్ అయింది అంటే, నేను ట్రైన్ యాక్సిడెంట్ అయిందంటే నేను అనుకున్న కారు ఏదైనా గుద్దేసిందేమో, ఈమె కారు తీసుకుపోతప్పుడు ఏదైనా గుద్దేసిందో లేకపోతే బైక్ మీదకి వెళ్ళిన గుద్దేసిందేమో ఇలా ఎక్కించుకుపోతప్పుడు అనుకున్నాను, కానీ ట్రైన్కే నిలబడ్డారు వీళ్ళు అని నేను అనుకోలేదు. తర్వాత మళ్ళీ అడిగాను ట్రైన్కి ఏమైంది అంటే, ట్రైన్కు నిలబడ్డారు అంటే చనిపోయారు అని చెప్పాను. చనిపోయారని చెప్పినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకు చనిపోతారు వీళ్ళు. ఇక అట్లే డిప్రెషన్లో ఉండిపోయినా నాకు తెలియంగానే. ఇక ఎయిర్పోర్ట్కి వచ్చాను, ఎయిర్పోర్ట్ నుంచి ఎట్లా ఎక్కానో నాకు ఆ మైండ్ మీద రాలేదు. ఆ నుంచి హైదరాబాద్ దిగాను. హైదరాబాద్ దిగిన తర్వాత స్టాంపింగ్ ఒక దిక్కు ఉంటే ఒక దిక్కు వెళ్ళిపోతున్నాను, అంటే నా మైండ్ నా దగ్గర లేదు. తర్వాత నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అరే మేము వస్తున్నాం రా ఎయిర్పోర్ట్కి అన్నారు. ఎయిర్పోర్ట్కి వాళ్ళు వచ్చారు. నేను స్టాంప్లైన్ అన్నీ అయిపోయినాక, బోర్డింగ్ అంతా అయిపోయినాక నేను బయటకు వచ్చాను. బయటకు వెళ్ళి నా ఫ్రెండ్స్ ఉన్నారు, పట్టుకొని వాళ్ళు ఏడ్చారు నన్ను పట్టుకొని, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఏడ్చి ఎయిర్పోర్ట్ నుంచి పీఎంఆర్ తీసుకెళ్లారు. ఇది ఈ సన్నివేశంలో జరిగింది. నేను అప్పుడు ఏం చేశానంటే, ఆ ఎయిర్పోర్ట్ నుంచే, దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచే నాకు ఫోన్ చేసినప్పుడు నేను ట్రస్ట్లో ఉన్నాను, కానీ ఆమె ఇష్టపడ్డ ఇంట్లో, ఆమె ఇష్టపడ్డది కదా, ఇక్కడ ఇష్టపడి కట్టుకున్నాం మేము చెంగచెర్లో ఇల్లు, ఆడనే దహనం చేయాలని నేను చెప్పా. మా నాన్నకు ఫోన్ చేసినప్పుడు చెప్పా, మా అమ్మ ఫోన్ చేశామని చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ మైండ్లో ఏముందని తెలియదు, మా అత్త వాళ్ళు మా బొమ్మడికి వీళ్ళకి ఏం మైండ్లో ఏముందని తెలియదు. వాళ్ళు బీబీనగర్ పంపించేశారు. బీబీనగర్ పంపించేసి ఇక్కడ 3 అవర్స్ ఉండి ఆ గోల్డ్, డబ్బులు, విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు. ఎవరు? మా అత్తవ, మా బొమ్మడిది భార్య. ఓవైపు ఆ పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది, ఆ మృతదేహాన్ని పెట్టుకొని బంగారం బాడీస్ మొత్తం బీబీనగర్ పంపించిన అక్కడ తరలించినాక వీళ్ళు పోలేదు ఎమ్మటి. నేను అడిగేది అయితే సూటికి వచ్చిన ఏంటంటే, మీ కూతురే కదా, మీ సొంత కూతురు, నీ దగ్గర పెరిగిన బాబు పాప, వాళ్ళు చనిపోయినప్పుడు నువ్వు దగ్గర ఉండి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు మీరు పెంచిన పిల్లలే వాళ్ళు. అప్పుడు నువ్వు పోకుండా 3 అవర్స్ ఏం పని చేస్తున్నావు? ఇక్కడ రూమ్లోకి వెళ్ళావు, అన్నీ చదివావు, ఆ డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే ఆ కిటికీలో తలగబెట్టావు, ఇవన్నీ నాకేం తగలబెట్టిరా అంటే తలగబెట్టిన పేపర్స్ కనబడ్డాయి నాకు. మా అత్తయ్య గిట్ట చూపెట్టావు, నాకు తెలియదని చెప్పింది. మా అమ్మ నాకు చెప్తే మా అత్తయ్యకి చెప్పాను, చూసింది ఆమె, నాకు తెలియదని చెప్పింది. ఓకే, ఇవన్నీ ఎప్పుడు తెలిసిందంటే 25 డేస్ తర్వాత తెలిసింది అవన్నీ నాకు. ఒక్కసారి గతంలో ఈ సంఘటన జరగక మునుపు విజయశాంతి రెడ్డి గారికి మీకు ఎట్లా ఉండేదంటే, రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుకునేవారా పిల్లలతో, అంతా బాగానే ఉండేదా? నేను మా వైఫ్ బాగా చెప్పుకోవడం లేదు, మా వైఫ్ మంచిగా హ్యాపీగా మాట్లాడేది, ఫోన్ మాట్లాడేది. పిల్లలు హాస్టల్ ఉండేది, హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది. హాస్టల్లో అలౌడ్ లేదు. పాప అయితే అసలు బిల్కుల్ అలౌడ్ లేదు. బాబు ఎట్లా అంటే, ఆయనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు వాళ్ళ సార్ దగ్గరనో వాళ్ళ వార్డెన్ దగ్గరనో ఫోన్ తీసుకొని నా నెంబర్ నోటాడు అబ్బాయికి. ఆ ఫోన్ చేసి, డాడీ ఒక 500 కొట్టు, 1000 కొట్టు, 600 కొట్టు అంటే, నేను కష్టపడేది బాబు పాప కోసమే. ఓకే, ఓ 500 అడితే 600 అట్లా కొట్టేసేది. వాడు తినాలనే ఆశ ఉన్నప్పుడు నేను కొట్టేసేది. దానికి నేను ఎప్పుడు బాబు కాంటాక్ట్ అయినప్పుడు ఏం విషయం చెప్పపోయేది. వాడు ఫోన్ వచ్చిందంటే వానికి డబ్బులు కావాలి అనే ఆశతోటే నాకు ఫోన్ వస్తుంది, ఇంకా వేరే విషయంలో అవసరం ఉంటుంది. అప్పుడు అయిపోయిన తర్వాత నేను ఈ 25 డేస్ తర్వాత ఫస్ట్ విజయశాంతి రెడ్డి గారికి మీరు ఎట్లా ఉంటుంది? రెగ్యులర్గా మాట్లాడే సమస్య చెప్పుకున్నారా? ఏం చెప్పదు అమ్మాయి. ఎట్లా అంటే, అమ్మాయి బాధ ఉన్నా కానీ నవ్వుతూనే ఉంటుంది. నేను వీడియో కాల్ మాట్లాడినా, ఆడియో కాల్ మాట్లాడినా హ్యాపీగానే మాట్లాడుతుంది. ఏ రోజు ఆమెకు ప్రాబ్లం ఉంది అని మాత్రం చెప్పలే నాకు.
ఆ ప్రాబ్లం ఉందని ఏమైనా డిప్రెషన్లో ఉంది అని చెప్తే నేను ఏమైనా చేదును. నేను వచ్చేదునా లేకపోతే నేను ఇక్కడనే పర్మనెంట్గా ఉండిపోతున్నా, ఏదో ఒకటి చేసుకుంది కదా. ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేవారు ఇక్కడికి మీరు? నేనైతే సంవత్సరం, ఒక్కోసారి 6 months వచ్చినప్పుడు చెంగిచెర్లో ఉంటారు. చెంగచెర్లో ఉంటాను. మీ అత్తమ్మ వాళ్ళందరూ కలిసి మా అక్కనే ఉంటాం. ఎట్లుంటుంది మీకు రిసీవింగ్ ఎట్లుంటుంది? అత్తమ్మ చాలా అప్పుడు బాగానే ఉండేది, మా బొమ్మడిది బాగానే ఉండేది, వైఫ్ అందరూ అంత కలిసిమెలిసి ఉండేది. ఎందుకంటే ఒక 18 years నుంచి మేము ఒకటే దగ్గర ఉంటున్నాం. 18 years నుంచి ఒక్క రోజు 2 రోజులు కాదు, ఒక 10 years వాళ్ళ ఇంట్లో ఉన్నాం, 8 years ఇప్పుడు నేను కొత్త ఇంట్లో ఉన్నాము. కొత్త ఇల్లు కట్టినప్పుడు ఏమైందంటే నేను లేను కాబట్టి మా అత్తేను మా వైపు దగ్గరనే ఉండేది, అంటే తోడుగా, అంటే ఆ ఒంటరిగా ఉండలేక ఉండదని అనుకొని నేను బాబు ఉన్నా కానీ వాళ్ళకు చూసుకుంటూ మా వైఫ్ని చూసుకుంటూ మా అత్తయ్య మా ఇంట్లోనే ఉండేది. అక్కడ ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆమె ఎప్పుడైతే చనిపోయిందని ఉన్నదో, అంటే దాంతో ముందు ఏం ప్రెషర్ పెట్టిరో నాకు తెలియదు. నాకు చనిపోయిన తర్వాత ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయి. అది గట్ట 1 week నా దగ్గరనే ఉన్నారు వాళ్ళు, బీబ్నార్లో 3 days నా దగ్గర ఉన్నారు, మళ్ళీ వచ్చారు పోయారు. అవి కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, దినాలు అంటారు మా దగ్గర. అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఓకే కాశీకి వెళ్దాం అనుకున్నాను. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఇక్కడ లోకల్లో ఈ అస్థికలు కలుపుదాం అనుకున్నా. కానీ వీళ్ళు చిన్న పిల్లలు, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నేను ఏం చేయలేకపోతాను ఫ్యూచర్లో అనే ఉద్దేశంతో అస్థికలు తీసుకొని కాశీకి వెళ్ళాను. కాశీకి వెళ్ళి అక్కడ కలిపేసి మళ్ళీ 1 week అక్కడ కలిపి వచ్చేవారు. 1 week అయిపోయింది. నేను నా ఇంటికి చెంగచెర్ల ఇంటికి రావడానికి 25 days పట్టింది. విజయారెడ్డి మరణం తర్వాత 25 days పట్టింది. 25 days పట్టిన తర్వాత నేను మా అత్తయ్యను ఒక రోజు కూర్చోబెట్టి అమ్మ, విజయారెడ్డి గారు మొత్తం చక్కగా ఉంటారు, అంతా బాగానే ఉంటుంది, మీరు అక్కడ మంచిగా పిల్లల కోసం ఎవరు చేసినా కూడా మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, విజయారెడ్డి గారు ఇక్కడ మంచిగా IT ఉద్యోగం చేస్తున్నారు, ఇంత సడన్గా ఒకటేసారి మీ భార్య చనిపోయిందనే విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా అనుమానం వస్తుంది ఏం జరిగింది ఏందనేది. సో మీకు ఫస్ట్గా వచ్చే అనుమానం ఏంటి? అక్కడ ఒకసారి PCR విజువల్స్ ప్లే చేయండి. సో అక్కడ చూసిన ప్రతి ఒక్కరు కూడా, మీరు యాజ్ ఎ భర్తగా కానివ్వండి, తల్లిగా వాళ్ళందరూ కూడా, వీళ్ళు ఒక్కరే కాదు, చూసిన ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. మీకు తెలుసో లేదో 10 రోజుల పాటుగా అసలు ఏం జరిగిందని ప్రతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఓవరాల్ ఇండియా ఈ విజువల్స్ గమనిస్తూనే ఉంది. ఆ తల్లి ఏమైంది, ఆ కూతురు ఎందుకు అలా తీసుకెళ్ళింది, ఎందుకు ఆ పాపను అలా చేసిందని చెప్పి. మీకేమనిపించింది అది చూడగానే? ఏం అనుమానం కలగలేదా మీకు? నాకు వచ్చిన 1 week దాకా నాకు మైండ్ రాలేదు. 25 days దాకా నాకు అసలు నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాను, అసలు ఏమైంది నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళేం చెప్పలేదు ఏం ప్రాబ్లం అని. నాకేమో అంత సూపర్, అంత ఫైన్ అనుకున్నాను నేను. ఇంట్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు, మా పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు మాట్లాడినా ఫైన్గా అనిపించింది. నాకు ఎప్పుడు డౌట్ అనేది రాలేదు. ఎప్పుడైతే 25 days తర్వాత మా అత్తయ్యను కూర్చోబెట్టి అడిగాను, డాక్యుమెంట్లు కావాలని అడిగినప్పుడు వాళ్ళ లోపడున్న అది ఇన్నర్ ఫీలింగ్ అనేది బయటకు వచ్చింది నాకు. ఆ రోజు బాబు చేతి మీద కూడా ఏదో నెంబర్ రాసి ఉంది, ఇంకేదో ఉందని చెప్పి రకరకాలు అన్నారు. ముందుగా మీరు వచ్చి రాగానే మీ భార్య పిల్లలు చూడగానే అవి గమనించారా? మీకు ఏమనిపించింది సిచ్యువేషన్? ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వరకు అర్థమవుద్దా బాధ, పూర్తిగా కుటుంబాన్ని. ఎవరి కోసం అయితే మీరు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారో, భార్య పిల్లలు మొత్తం కంప్లీట్గా ఒకే ఒక ఇన్సిడెంట్ అందరూ చనిపోవడం, ఆ దృశ్యం చూసినాక ఎట్లా ఫీల్ అయ్యారు అసలు? నిజంగా ఎవరు జీర్ణించుకోలేని సంఘటన అంతా కూడా. ఒకటి చెప్పాలి, నేను రాగానే 3 bodies అక్కడ ఉన్నాయి. మా బాబు తలకైనా లేదు, ఫస్ట్ తలకైనా లేదు. మా వైఫ్ ఫేస్ కనబడుతుంది, పాప ఫేస్ కనబడుతుంది, అంతే. రైల్వే పోలీసు వాళ్ళు మొత్తం కవర్ చేశారు, అంటే వైట్ క్లాత్ తోటి. నాకు ఏం కనిపించలేదు, బాబు తలకైనా అసలు కనిపించలే. అది చూసినప్పుడు ఎందుకు ఈ జన్మ అనిపించింది నాకు ఫస్ట్. ఆ సిచ్యువేషన్లో నాకు ఏం అర్థం కాలేదు. చుట్టే తిరుగుతూ ఉన్నారు. నెంబర్ ఏడ రాసిద్దో, ఆమె ఏడ రాసి, నాకు అది ఏది కనిపించలేదండి. ఫస్ట్ కనిపించకుండా నేను ఒక 4-5 hours దాని చుట్టే తిరుచుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చున్నా. ఎవరిని అడగాలి ఇప్పుడు? నా పిల్లల్ని, నా భార్యని, మా అత్త బొమ్మడికి ఒప్పచెప్పి పోయారు. నేను నుంచి వచ్చే వరకు ఒక శవాల్లాగా ఆడ వండబెట్టారు.
నేను ఎవరిని అడగాలి దాన్ని? నా పిల్ల లేరు, నా వైఫ్ ఏది? ఈరోజు నేను ఒక్కనే, నా పిల్లలు నా భార్య అందరూ నా ముందే వెళ్ళిపోయారు. అప్పుడు నాకు ఎంత బాధ, అది ఎంత మైండ్ మొత్తం ఆ రోజే చనిపోతే బాగుండు అనిపించింది. వాళ్ళు లేని జీవితం నాకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళ కోసమే ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, పిల్లలకు దూరం ఉంటూ 10 రూపాయలు సంపాదించి వాళ్ళకి భవిష్యత్తుకు మంచిగా ఉంచాలి, నేను కష్టపడుతున్నాను, నా పిల్లలు కష్టపడద్దు అనే ఆలోచనతోటే ఉన్నాను నేను. సార్ అక్కడ పిల్లలు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే కొంత మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి అవగాహన ఉంటుంది ఏంటి అనేది. తల్లి ఎంత హార్డ్ డిసిషన్ తీసుకున్నా ఆ పిల్లలు ఎలా కన్విన్స్ అయ్యారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్. ఆ పిల్లలు ఎట్లా కన్విన్స్ చేసిందా తల్లి, పిల్లలు ఎలా కన్విన్స్ అయ్యారు? సార్ పిల్లల్ని తనతో పాటుగా తీసుకెళ్ళడం ఏంటి అంటే భయపడిపోయిందా, లేకపోతే పిల్లల్ని కూడా అంటే మనకేమైనా గాయం అనిపించిందని అంటే మనం ఇబ్బంది పడ్డామంటే ఏం కాదు, పిల్లల్ని కూడా తీసుకెళ్ళిందంటే ఎంత గాయపడి ఉంటుందో తల్లి. ఆ సంఘటన చూసిన తర్వాత పిల్లల మొహంలో ఆ విజువల్లో చూస్తుంటే అర్థమైపోతుంది, బాబు అమ్మ చేయబట్టుకొని అమాయకంగా వెళ్తున్నట్టు ఉంది. ఏంటి అది చూసినాక ఏమనిపించింది? ఇంత అమాయకంగా పిల్లలు కూడా తల్లితో పాటు ఎలా వెళ్ళి? అంటే తల్లి అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. తల్లి చెప్తే ఏదైనా చేస్తారు వాళ్ళు. ఇంకోటి వాళ్ళకు చనిపోయే అనే ఆలోచన లేదు ఫస్ట్. ఎందుకనంటే వాళ్ళ మమ్మీ, నేను అబ్బాయి కాలేజ్ దాకా వెళ్ళి, అరే మమ్మీ వచ్చిందిరా, నేను తులిప్స్ హోటల్లో బిర్యానీ తింటాను, నీకు గిట్ట తీసుకొని వస్తాను అని చెప్పేసి అతను బయటకు వెళ్ళాడు. బాబా డిన్నర్ కూడా చేయలేదు, ఇంకా చేయలే. అప్పుడు తర్వాత పాప దగ్గరికి వెళ్ళింది. పాప మమ్మీని చూడని హ్యాపీనెస్, మమ్మీ వచ్చిందంటే ఏదో తినిపిస్తుంది, ఏదో చేస్తుంది అనే ఆలోచనతో అవుట్ సిగ్నేచర్ పెట్టేటప్పుడు కూడా విజువల్స్ చూశాను. అవుట్ సిగ్నేచర్ పెట్టినప్పుడు కూడా హ్యాపీగా పెడుతున్నది. వాళ్ళకు రైల్వే స్టేషన్ వచ్చేదాకా కూడా వాళ్ళకి తెలియదు ఏం చనిపోతాము అని. ఎందుకంటే చనిపోతామని అతనికి తెలిసినప్పుడు, మా అబ్బాయి చాలా టాలెంటెడ్, చాలా తెలివి కలవాడు. ఒకవేళ వాళ్ళు వాటర్ బాటిల్ కోసం స్టా దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ, మా వైఫ్, పాప మధ్యన ఉన్నారు, బాబు మాత్రం వెళ్ళాడు. బాబు వెళ్ళినప్పుడు వారు చనిపోయే ఉద్దేశం ఉండి, మమ్మీ చనిపోయే ఉద్దేశం ఉంది అంటే ఆ స్టా అతనికి ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఇంటిస్తాడు. అది ఇంటియలే, హ్యాపీగా తీసుకొచ్చాడు, వచ్చాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంతా నడుచుకుంటు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను అమ్మాయి ఫిక్స్ అయిపోయింది నేను చనిపోవాలని, ప్రెషర్ వల్ల. అంటే ప్రెషర్ ఎవరు పెట్టారో తెలియదు. కానీ అమ్మ, అన్న, వదినకు ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఈ ప్రెషర్ విషయం. వాళ్ళు చెప్పలే నాకు. ప్రెషర్ పెట్టి వాళ్ళకు ఆమెని చనిపోవడానికి ప్రేరేపించారు. ఆమె చనిపోవడానికి ఫిక్స్ అయిపోయింది అనుకోండి. ఆ తర్వాత బాబు కోసం వాళ్ళు లాస్ట్ దాకా పోయినప్పుడు, లాస్ట్ దాకా చెప్పలేదు అనుకుంటున్నాను, లాస్ట్ దాకా పోయి నేను చనిపోతున్నాను, మీరు వస్తారా రారా అని గట్రా ఏదన్నా చెప్పొచ్చు వాళ్ళ మదర్. అప్పుడు నేను లేనప్పుడు మీరు ఒంటరిగా అయిపోతారు, మదర్ లేని చిల్డ్రన్ ఏమవుతారని కన్విన్స్ ఏదో చేసింది. ఒకవేళ నేను సూటిగా కూర్చొని ఒకటేస్తున్నాను, ఓకే మీరు మా అత్తయ్య మా బొమ్మడిది ఇద్దరు ఉన్నారు కదా, మీరు చిన్నప్పటి నుంచి పెంచారు కదా, చేశారు, మీ మీద నమ్మకం ఉంటే ఆమె చనిపోయేది ఫిక్స్ అయిపోయినప్పుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చిపెట్టిపోవచ్చు కదా. మీ మీద నమ్మకం లేకుండా ఆ పిల్లలు కూడా తీసుకొని పోయింది కదా. ఇప్పుడు నేను చదివాను అంటున్నారు మీరు, కరెక్టే మీరు చదివారు, నేను ఒప్పుకుంటున్నా, కానీ మీ మీద నమ్మకం ఎందుకు లేదు నా వైఫ్? ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను, ఏదైనా చెప్పరాని సమస్య ఉంటే తను చేసుకునేది అలా, పిల్లల్ని తీసుకెళ్ళంటే వీళ్ళ మీద నమ్మకం లేకనే అంటారు. నమ్మకం లేకనే, నమ్మకం ఉంటే ఇష్టపెట్టిపోతుంది కదా. ఇష్టపెట్టిపోలేదంటే నీకు మీద నమ్మకం లేదు. నా మీద ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను, మీ డాడీ దూరంగా ఉన్నాడు, వచ్చే వరకు లేట్ అవుతుంది, నేను చూసుకోలేడని ఆమె అనుకుందేమో. మరి మీరు తల్లి అన్న మీరు దగ్గరే ఉన్నారు కదా, మీరు అన్నీ చూసుకుంటారు కదా, బాగు అన్నీ చూసుకున్నప్పుడు మీ వదిలిపెట్టిపోవాలి కదా. అంటే ఇంకోటి కూడా అడుగుతున్నాను నేను సూటిగా, అమ్మ సారీ నేను ఈ బతకాలని లేదు అని ఒక సూసైడ్ రాసిందని చెప్పారు. నేనైతే చూడలేదు, ఇంతవరకు చూడలేదు, నాకు పోలీసు వాళ్ళు ఇయ్యలేదు. అప్పుడు అన్నప్పుడు అమ్మ మీద ఎందుకు రాసింది, భర్త మీద ఎందుకు రాయాలి? అంటే నువ్వు ఈ టార్చర్ మాట్లాడుతున్నప్పుడు కానీ తన మెసేజ్లో కానీ మాట్లాడుకుంటే ఎక్కడ అనుమానం ఏమి మాత్రం కలగలేదండి. ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడైనా తన ప్రాబ్లం ఎప్పుడు చెప్పదు, హ్యాపీగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. ఆమె మనసులో ఏం ఉందనేది మనకు కనిపెట్టడం చాలా కష్టం.
మా వైపు దగ్గర. అంత సంఘటన జరిగింది, మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, బీబీ నగర్ తీసుకెళ్ళిన తర్వాత మీ భార్య పిల్లలిద్దరు ఉంది అత్తమ్మ దగ్గరే, అవును, అమ్మమ్మ సమక్షంలో పిల్లలు పెరిగి తల్లి సమక్షంలో మంచి సంరక్షణగానే ఉంటారు అన్న భావనలో ఉంటాం. వచ్చినాక మీకు అక్కడ జరిగిన విషయం పైన మనం మాట్లాడు చెప్పుడు, ఏం జరిగింది, ఎట్లా పోయింది, ఎందుకు పోయింది, మీ అత్తమ్మ నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? కనీసం అంతమంది చుట్టూ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఉండుంటారు కదా, మీ అత్తమ్మ నుంచి ఏమైనా సమాధానం ఏం దొరకలేదు? ఏం రాలేదు. ఆమె ఏం జరిగిందని కనీసం ఏ చెప్పలేదు. ఆమె ఒకటే చెప్పింది ఏంటంటే 6:30కి నా కూతురు ఛాయ్ పెట్టిన, ఇద్దరు తాగినాం, ఆమె ఆఫీస్లో వర్క్ ఉందని వెళ్ళిపోయింది. అది ఫోన్లో నాకు చెప్పింది కదా, సేమ్ స్టోరీ మళ్ళీ చెప్పింది. నేను ఆ రోజు 30 రోజు నేను ఫోన్ చేశాను, మా భార్యకు ఫోన్ చేశాను, 2 టైం ఫోన్ చేశా, ఆమె లేపలేదు కాబట్టి మా అత్తయ్యకి ఫోన్ చేశాను. ఒక్కసారి మాతో కూడా మాట్లాడినప్పుడు చెప్తూ ఉంది ఆవిడ. ఈసారి ప్లే చేయండి, విజయారెడ్డి తల్లి మాట్లాడుతున్న మాటలు ప్లే చేయండి. తెలియదమ్మ నాకు అసలే, మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలమ్మ. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అననమ్మా. అంటే మీ అల్లుడు కానీ బిడ్డ కానీ ఎప్పుడైనా గొడవలు పడడం గొడవ పెట్టుకోరమ్మా. అది తెలియదమ్మ నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతో. ఎటువంటి గొడవలు లేవని చెప్తాను, 6:30కి వెళ్ళిందని చెప్పని అంటున్నారు. సో మాకు ఇన్ఫర్మేషన్, మా రిపోర్టర్స్ కానీ రెగ్యులర్ అక్కడికి వెళ్ళి ఈ ఇన్సిడెంట్ మీద కవర్ చేసినప్పుడు మీ ఇంట్లో చెంగిచెర్లో కింద రెంటుకుంటున్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, తను 3 o'clockకే వెళ్ళిందనే మాట చెప్పారు. అక్కడ CCTV కెమెరా ఏం లేదు. సో 3 o'clock వెళ్ళిందా, 6 o'clock వెళ్ళిందా, తను చెప్పే మాటలు అబద్ధమా ఏంటి? నేను గట్టే ఎంక్వైరీ చేసుకున్నాను. ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము 1:30కి వచ్చామన్నా, ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పోయి వచ్చాము, రెంట్కున్న వాళ్ళు చెప్పారు ఏంటంటే, అప్పుడు వచ్చినప్పుడు కారు లేదా అన్న, అక్క కారు లేదు, ఇంటి దగ్గర అక్క కారు లేదు. అంటే వైఫ్ తీయంది, ఎవరు తీయరు కదా కారు. అవును, ఇప్పుడు వైఫే నడిపిస్తుంది, వైఫ్ కారు లేదంటే వైఫ్ లేదన్నట్టే కదా. అవును, ఈమె చెప్పేది 6:30 వరకు, వాళ్ళు చెప్పేది 1:30 వరకే లేదని చెప్తున్నారు. 1:30 మేము వచ్చినాం లేదని చెప్తున్నారు. ఏది నిజము ఏ అబద్ధమని నాకు అర్థం కాలేదు ఆడ. అది ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, వీళ్ళ మీద ఆ రోజు 31st రోజు ఏం జరిగిందమ్మా అని గట్టి అడిగాను వాళ్ళని. ఏం జరిగిందంటే, ఆ రోజు రెగ్యులర్గా మా అత్తయ్యనే లాకేసుకొని పోతుంది, అవుట్ సైడ్ గేట్ అవుట్ సైడ్ లాకేసుకుంటుంది. ఓకే, మా వైఫ్ మీద పడుకున్నా కానీ లాకేసుకొని పోతుంది, ఎందుకంటే లేచినప్పుడు మళ్ళీ తీసుకోవడానికి. ఆ రోజు మాత్రం మా అత్తయ్య ఏం చెప్పింది, కింద కిరాయికున్న వాళ్ళకు మీరు లాకేయండి అమ్మా, అక్క మీద వండుకుంది అని చెప్పింది. ఎందుకు చెప్పవలసి వచ్చింది? మళ్ళీ 2 hours తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి విజయారెడ్డి చనిపోయింది అన్నారు. అంటే నువ్వు ఎందుకు అబద్ధం చెప్పిపోయావు ఇంట్లోకి వెళ్ళి? అంటే నీ మైండ్లో ఏదో తిరుగుతూ ఉంది అప్పటి వరకే. మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది చనిపోయిందని. చనిపోయినాక ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత నువ్వెందుకు మైండ్లో ఇది డైవర్ట్ చేసావు జనాల దగ్గర? అంటే రూమ్ రెంట్ వాళ్ళకి గిట్ట వాళ్ళకు తెలియకుండా ఇంట్లోనే అక్క వండుకుందంటే, వాళ్ళు సడన్గా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి చనిపోయింది అనే వరకు వాళ్ళు షాక్ తిన్నారు. అమ్మ ఇప్పుడే చెప్పిపోయింది చనిపోతుందంటే, లేదు సార్ చనిపోలేదు సార్, ఆ అమ్మ ఇప్పుడే చెప్పిందా, లేదమ్మా అని ఫొటోస్ ఏమో చూపెట్టారట వాళ్ళకి. అప్పుడు ఆమె షాక్లో ఉంది. పోలీసులో చనిపోయిందంటే తల్లి మాత్రం పడుకుంది, మీరు తాళం వేయండి అని చెప్తుంది, చెప్పేసింది. పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుందాం, ఎందుకంటే విజయారెడ్డి సంఘటనకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయి. సో ఒకసారి పబ్లిక్ కాల్స్ యాక్టివేట్ చేయండి, కింద కనబడుతున్న నెంబర్స్కి స్క్రోల్ చేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి మీ గురించి కూడా. ఆ రోజు ఆయన ఎంత మంచిగా ఉండేవాడు, బక్కగా అయిపోయాడని, లేకపోతే అనారోగ్య బారిన పడ్డాడనో, చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయడనో, 100% అమ్మ అన్నే చంపారని ఇంకొక వ్యక్తి కామెంట్ చేస్తున్నారు ఇట్లా. సో ఆ సంఘటన మీ తల్లిదండ్రి కానీ లేకపోతే వారు అడగలేదా ఆ తల్లిని? అంటే పుష్పలత ఎవరు అడగలేదా, ఏందమ్మా ఏం జరిగిందని? కనీసం ఆరాధిస్తారు కదా జనరల్గా, మీరు అడగలేదా ఎవరిని? మా తల్లి, అత్తగారిని. మా అత్తగారిని అడిగాను, ఏమైందమ్మా అంటే నాకేం తెలియదు. వచ్చిన రోజు అదే రోజు అది అంటే నెక్స్ట్ రోజు, ఆ రోజు నాకు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకోటి అదే రోజు మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్ అడిగారు. అదే రోజు 1 గంట తర్వాత ఆమె దగ్గర కూర్చొని అక్కడ బాడీస్ ఉన్నాయి పక్కకే కూర్చున్నాను. కూర్చొని తల్లి ఏం జరిగింది చెప్పు, అసలు ఏమైంది, పిల్లలకి ఏమైంది, నీకు ఏమని చెప్పారా
అంటే ఏం నాకు తెలియదని ఏడ్చుకుంటూ కూర్చుంది ఆమె. ఇప్పుడు ఆమె ఏడ్చుకుంటూ కూర్చున్నప్పుడు నేను మళ్ళీ పదే పదే అడగడం కరెక్ట్ కాదని సైలెంట్గా కూర్చొని మా పిల్లల బాడీ చుట్టే తిరుగుకుంటూ కూర్చున్నాను నేను. ఆ రోజు నైట్ మొత్తం నా బాడీ చుట్టే తిరుగుతున్నాను, ఏడ్చుకుంటూ బాడీ చుట్టే తిరుగుతున్నాను. ఎందుకంటే నా కన్నా అంటే నేను ఇప్పుడు నాకు రేపు భవిష్యత్తులో వాళ్ళే కదా నాకు ఉండేది. ఇప్పుడు నా 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 భవిష్యత్తు మొత్తం నా ఇప్పుడు 20-25 సంవత్సరాల నా జర్నీ, 30 సంవత్సరాల జర్నీ చేతికి అందొచ్చిన వాళ్ళు మంచి చదువుకుంటున్నారు, రేపటి రోజు మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ గురించే కదా అని చేసేది. సడన్గా మీ ముందు వాళ్ళు ఇట్లా కనిపెట్టే మనం ఊహించుకోగలుగుతాం ఏంటి అటువంటి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. ఆ పిల్లల్ని అక్కడ పెట్టుకోవడం, తల్లి సమాధానం చేస్తారు ఏం జరిగింది తెలియకపోవడం అన్నీ కూడా మీ చుట్టూ తిరుగుతున్నాయి ఇక మైండ్స్లో. చాలా బాధాకరమైన విషయం అది. ఎవ్వరికి జీవితంలో ఇటువంటి సన్నివేశం ఎవ్వరికి రావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ తండ్రి పెయిన్ అనేది అది చెప్పలేం. ఎంత ఏడ్చినా అది వస్తలేదు, నాకు ఆ పెయిన్ తగ్గుతలేదు. నా కోరిక ఒకటే, వాళ్ళు ఎందుకు చనిపోయారు, దాని రీజన్ ఏంది, అసలు ఏదైనా కానీ. పోనీ ఇక్కడికి వచ్చినాక బామ్మర్ చెప్పాడా మీ బామ్మర్ది కానీ ఏమైందని ఇది ఏంటని? ఏం చెప్పలేదు, బొమ్మర్ది చెప్పలేదు, అత్తయ్య చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. అలా నమ్మి నేను పోయాను కదా, రెస్పాన్స్ మొత్తం వాళ్ళే కదా. మా అత్తయ్య ఎప్పుడు 24 గంటలు మా భార్యతోటే ఉంటుంది కదా, ప్రతి మూమెంట్ గమనిస్తుంటుంది కదా. ఆమె ఏడుస్తుందా కూర్చుందా తెలియదా, తెలుస్తుంది కదా. మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది అయితే మనకు ఈజీగా తెలిసిపోతుంది. నీకు తెలియనప్పుడు ఇంకెవరు తెలియాలి అంటే నీకు అన్నీ తెలుసు కానీ నువ్వు నాకు చెప్తలేవు. సో మీరు అప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా వరకు మీడియా వచ్చినప్పుడు కానీ ఇంకెవరిని వచ్చినప్పుడు కూడా మీరు ఎక్కడ ఏం మాట్లాడలేదు, ఎవరిపై అనుమానం ఉందా అని కూడా చాలా వరకు ఆర్టీవీ అడిగినప్పుడు ఏమైనా అనుమానం ఉందా మీకు? ఎందుకంటే ఇక్కడ విజయారెడ్డి ఒక్కరే కనుక చనిపోయి ఉంటే ఇంత పెద్ద అనుమానం అంటే ఇంతలా అనుమానం వచ్చేది కాదేమో. డెఫినెట్గా అనుమానించాల్సింది, బట్ ఇంతలా అనుమానం వచ్చేది. కానీ పిల్లలతో చనిపోయింది కాబట్టి అడిగినప్పుడు మీరు చాలా మౌనంగా ఉన్నారు. అప్పుడు ఇక్కడ కూడా ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదు. అంటే మీరు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారా? కంట్రోల్ అనేది కాదు, నాకు మైండ్ ఏం పనిచేస్తలేదు. నా చుట్టే వీళ్ళు ఉన్నారు, మా బొమ్మడిది మా అత్తయ్య ప్రేమగా ఉన్నారు, వాళ్ళ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదని నేను అనుకున్నాను. ఇంకెక్కడి నుంచి వస్తుంది ప్రాబ్లం అయితే ఎక్కడి నుంచి రాదు. సరే ఇది ఎక్కడ జరిగిందో అని అదే ఆలోచిస్తున్నాను, ఎక్కడ జరిగిండొచ్చు, ఇది ఎక్కడ జరిగి ఉండొచ్చు, అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నాకెందుకు ఇట్లా అయింది. నేను నిజంగా చెప్తున్నానండి, నేను ఒక 3 మండలాలు, భువనగిరి మండలం, భీమనార్ మండలం, పోచంపల్లి మండలం, నా దగ్గర ఒక 200-300 మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను కానీ ఒకరు ఆశించాను. నేను ఎప్పుడు జీవితంలో ఎవరు ఆలోచించలే. ఎవరికన్నా సపోజ్ నాతోటి కుదిరింది ఏదైనా ఒక వీసా ఒక జాబ్ అని నేను వాళ్ళకు ఇచ్చి ఓకే మా సార్లతోటి మాట్లాడి పేదోళ్ళు సార్ అని చెప్పేసి ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళకి హెల్ప్ చేసేటోని. నాకే ఇలా జరిగింది, నేను ఏం అన్యాయం చేశాను వీళ్ళకు, దేవునికి ఏం అన్యాయం చేశాను. నేను 10 మందికి సాయం చేస్తూనే. ఇప్పుడు ఒకరు వచ్చి నాకు నా పిల్లలకు ఫీజులు కట్టలేదు సార్, నాకు ఈరోజు కొన్ని డబ్బులు కావాలి సార్ అంటే పంపిస్తుంది, ఇస్తుంది. నేను ఎవరిని నొప్పియను, నాకు ఎవరికి గట్టిగా మాట్లాడలేను, గట్టిగా నొప్పిస్తుంది కాదు. నేను ఈరోజు అంత మంచిగా ఉన్నోని నాకెందుకు దేవుడు ఇలా చేశాడు, తప్పు ఎక్కడుంది అని చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి సార్. నైట్ పూట అసలు నిద్ర వస్తలేదు, ఫస్ట్ నిద్ర రాకుండా ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే పిల్లలు కళ్ళ ముందే కనబడ్డ అనిపిస్తుంది. మా పాప ఇది బొమ్మ ఒకటి తీసుకున్నాను, అది పక్కనే పెట్టుకున్నాను. రాత్రి లేచి ఎప్పుడు అమ్మాయి నా పక్కకున్నట్టే అనిపిస్తుంది, పిలిచినట్టే అనిపిస్తుంది, ఎప్పుడు పిలిచినట్టే అనిపిస్తుంది. పిల్లలు మా నాన్నగారు అంటారు 2 గంటలు లేచి బయట కూర్చుంటే ఎందుకు రా, ఏం చేస్తున్నావు, చచ్చిపోతావురా నువ్వు, ఎందుకు ఏం చేయాలండి, నేను ఏం చేయాలి, అసలు నిద్ర పడతలేదు, నిద్ర వస్తలేదు, ఎప్పుడు చూసినా వాళ్ళే కనబడుతున్నారు. నేను ఎవరికి చెప్పుకుంటే నా బాధ పోతుందని నాకు అర్థమవుతలేదండి. ఫస్ట్ చాలా హార్ట్ పెయిన్గా ఉంది నాకు. ఫస్ట్ నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నేను చనిపోతే బాగుండేమనిపిస్తుంది. ఇంత హార్ట్ పెయిన్ తోటి ఇంకా బతకాలా, ఎవరి కోసం బతకాలి అనిపిస్తుంది. మీ పెయిన్ అర్థం చేసుకోగలుగుతాము. అంటే ఓ కుటుంబం మొత్తం మీ కళ్ళ ముందే
అంటే కొడుకు పుట్టిన తర్వాత రేపటి రోజున మనం పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని చెప్పి అనే రకంగా నుంచి ఆ కొడుకే తలకొరం పెట్టే పరిస్థితి. ఇందాక మీరు చెప్తుంటే నిజంగా నాకైతే ఒకసారి గూస్ బంప్స్ వచ్చినాయి. బాబు తలలేదన్నారు చూసారా, ఆ సిచ్యువేషన్ ఎవ్వరికి రావద్దు, నేను పగోడికైనా రావద్దు, అది మీరు ఫేస్ చేసారు. కానీ ఇప్పటికీ వాళ్ళు వెంటాడుతున్న ప్రశ్న ఎందుకు చనిపోయారు అనేది మీ పీన అర్థమవుతోంది. ఇంతలా ఏడుస్తున్నారు మీరు. నేను వీడియో కూడా చూశాను మాతో ఆర్టీవీలో షేర్ చేసుకున్నప్పుడు, ఆ పాప బొమ్మ ఉంది, ఆడుకునే బొమ్మను చూసినప్పుడు పాప గుర్తొస్తుందని చెప్పి. నిజంగా ఈ పెయిన్ ఎవరు తీర్చలేరు. బట్ నిజంగా మీతో పాటుగా అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయమే అసలు ఎందుకు ఏం జరిగింది అనేది. సో ఆ రోజు మీ బామ్మరి మీతో మాట్లాడా ఒక్కసారి ఇంత బాధలో ఉన్నారు, మీ కళ్ళ ముందట మీ భార్య పిల్లలందరూ చనిపోయారు, ధైర్యం చెప్పడమో రావడమో మీతో మాట్లాడడమో జరిగిందా? పక్క కూర్చున్నాడు, పక్క కూర్చొని నన్ను అబ్జర్వ్ చేయడమే ఉన్నది అతను. ఎందుకంటే నేను ఎవరితోటైనా మాట్లాడుతానేమో, ఎవరితోనే ఏదైనా చెప్తానేమో ఆలోచన ఉంది అంతే ఆయనకు. ఇప్పుడు బొమ్మడిది అంటే బతుకు గోరుతోడు అంటారు ఎప్పుడైనా మన ఉన్న సాంప్రదాయం ప్రకారం. ఆడు నా బతుకునే తీసేసాడు ఫస్ట్. నేను ఒకటే చెప్తున్నాను, వానికి ఏది డబ్బు మీద ఆశ ఇంకేదైనా ఆశ ఉన్నా కానీ నేను ఇచ్చేదన్నా. నాకు ఈ డబ్బు మీద గోల్డ్ మీద దేని మీద ఆశ లేదన్నా. ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టుకొని నేను ఏం చేసుకుంటా? నేను అప్పుడు వాళ్ళ అమ్మ అన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ చేశాను, ఇప్పుడు మీరు నా చావు కోరుకుంటున్నారు కదా, ఈ చావు నేను చచ్చిన పురస్తే కానీ నేను 10 మందికి హెల్ప్ చేసి చనిపోతా అనుకున్నాను. ఆ రోజు మా అత్తయ్య ఏమన్నది, నువ్వు చనిపోతే ఈ ఆస్తులని ఎవరికైనా అడిగింది, మిమ్మల్ని డైరెక్ట్ అడిగింది నన్ను. పిల్లలు భార్య చనిపోయింది, ఇప్పుడు నువ్వు చనిపోతే నీ ఆస్తులన్నీ ఎవరికైనా అడిగింది. ఎవరికైనా అడిగితే నేను ఆ 2 minutes షాక్లో ఉండి తర్వాత మీరు అడిగినందుకన్నా నేను చనిపోతే వాళ్ళు చనిపోతే మా అమ్మ నాన్నకు 50% రాస్తాను, ఇంకా 50% ఏదైనా ఉంటే ఒక అనాథాశ్రమకో లేకపోతే ఒక ట్రస్ట్కో రాసిపోతాను, కానీ ఎవ్వరికి మాత్రం ₹1 ఇయ్యను అని చెప్పాను. ఎప్పుడు ఇదంతా జరిగింది మిమ్మల్ని అడిగింది అన్నది ఎప్పుడు? ఇట్లా 25 days తర్వాత. 25 days తర్వాత నేను 25 days దాకా వీళ్ళని బాగా నమ్మానండి. ఎంత పిచ్చిగా నమ్మానంటే, వీళ్ళే ఇప్పుడు 18 ఏళ్ళు మనం కలిసి ఉన్నాము, వాళ్ళ మీద ఒక 1% కూడా నాకు డౌట్ రాలేదండి. 1% కూడా డౌట్ రాలే. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, నా భార్య పిల్లలు ఎలా చనిపోయారు, ఈరోజు నేను ఏడ్చే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? 25 రోజులు ఒంటరిగానే ఉన్నారా? మీకు ఎప్పుడైనా వచ్చి కలవడం అంటే బీబీనగర్లో ఉన్నారా, ఇక్కడ చెంగిచెర్లోకి వచ్చారా? బీబీనగర్లో ఉన్నాను 25 days. అంటే 25 daysలో 9-10 days ఈ కార్యక్రమం జరుగుతుంది, 9-10 days ఎక్కడ వెళ్ళొద్దు. తర్వాత ఒక 2 days. ఫస్ట్ అనుమానం ఎప్పుడు వచ్చింది మరి అసలు? అంటే ఈ అనుమానం ఎప్పుడు కలిగింది? ఏం జరిగి ఉంటుందని అనుమానం, ఎలా సందేహం స్టార్ట్ అయింది? నాకు అనుమానం కలిగింది 25 days తర్వాత అండి. 25 days తర్వాత ఎలా జరిగిందంటే, మా అత్తయ్యను కూర్చోబెట్టుకొని నాకు డాక్యుమెంట్స్ అడిగాను కదా. ఏం డాక్యుమెంట్స్ అడిగారు? ఇప్పుడు ఇల్లుది డాక్యుమెంట్స్, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మాకు, నారపల్లి ఒక ఇల్లు కట్టుకుంటున్నాము, ఆ డాక్యుమెంట్స్ అన్ని మీ కష్టార్జితమే. మా మీరు విజయశాంతిరెడ్డి గారు పనిచేసి సంపాదించిన చెమట చుక్కనే ఈ ఆస్తులు ఇల్లు అవన్నీ తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు డాక్యుమెంట్స్. మా విజయారెడ్డి గారి పేరు మీద ఉన్నాయా? అన్ని విజయారెడ్డి పేరు మీద ఉన్నాయి. మా నాన్నగారు ఇచ్చిన 2 ఎకరాల భూమి, ఎకరం 20 గుంటలు, అది పాస్బుక్లు నా పేరు మీద ఉన్నాయి. ఈ పాస్బుక్లు డాక్యుమెంట్స్ మళ్ళీ మా వైఫ్ కొంతమందికి ఇంట్రెస్ట్కి ఇస్తుంది, స్పాన్సర్ నోట్స్, ఇంకా చాలా ఇక ఎవరెవరికి ఇచ్చింది డబ్బులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మా అత్తయ్యకి తెలుసు అన్ని టోటల్ ఏడబెడుతుంది అనేది. అన్నీ తీసుకొని పోయింది. ఓకే, నువ్వు తీసుకొని పోయినావు, భద్రపరచడానికి తీసుకెళ్ళావు, ఓకే, హ్యాపీనెస్. ఓకే, నేను అడిగినప్పుడు నాకు రిటర్న్ ఇవ్వాలి కదా. నేను ఒక్కసారి ఈ సంఘటన రెగ్యులర్గా ఫాలో అవుతున్న చాలా మంది వ్యూవర్స్ కూడా ఉంటారు, వాళ్ళ కాల్ కూడా మనం తీసుకుందాము. గుడివాడ నుంచి నీరజ గారు ఉన్నారు. నీరజ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఆ బ్రదర్ మాట్లాడుతున్నారు కదా, విజయారెడ్డి గారి హస్బెండ్ గారు. అవునమ్మా, చూస్తూ ఉన్నాను, జరిగిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాను. మళ్ళా 2 days నుంచి బాగా మళ్ళీ చెప్తా మాట్లాడుతూ ఉన్నారు. నిదానంగా ఉంటేనే నిజాలు బయటకు వస్తాయి అన్నట్టు 3 నెలల నుంచి ఆ పాపం ఆగి అన్నిటినీ ట్రూత్ ఆఫ్ అన్నిటినీ ఆయన పాపం దగ్గర తీసుకొని ఇప్పుడు మళ్ళా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ బ్రదర్ చెప్తున్నవన్నీ కూడా నిజాలేనండి.
వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు చెప్తున్నవి కూడా నిజాలే. ఉమ్, ఎక్కడ తప్పు ఉన్నదని అంటే ఆ యొక్క విజయరెడ్డి గారు వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ వదినే, ఉమ్, వీళ్ళ ముగ్గురి వల్లనే ఆ బిడ్డని ఇప్పుడు ఇతను కూడా టార్చర్ పెడుతున్నారు మానసికంగా. ఉమ్. ఆల్రెడీ అన్నారంట, మీ మరణ తదనంతరం మీరు చచ్చిపోతే మీ ఆస్తులను ఎవరికైనా అడిగారంట వాళ్ళ అత్తగారు. మరి చూడండి ఎంత ప్లాన్ వేసుకొని ఉన్నారో చూడండి. ఎంత ఇతన్ని కూడా ఒంటరి వాడిని చేసేసి లోన్లీగా చేసేసి ఇతనే అసలు ఇతనంతకి ఇతనే చనిపోయేట వాళ్ళే ఏదో ఒకటి క్రియేట్ చేసేటట్ట మొదటి నుంచి వీళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళు ప్లాన్ వేసుకొని ఉన్నారండి. వాళ్ళ మీద డౌట్లు రాకుండా అన్నిటినీ కూలకుషంగా అసలు వీళ్ళ పాస్తులు ఏమేమి ఉన్నాయని మొత్తం ఇంట్లోనే వాళ్ళ కూతురుతోనే వాళ్ళ అమ్మ అసలు ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ తల్లి వీళ్ళ ఫ్యామిలీ అసలు ఎంటర్ అవ్వకూడదు ఏ విషయంలో కూడా. ఏది ఫంక్షన్లకు మాత్రమే కలుసుకోవచ్చు కానీ ఇంకా మిగతా విషయాలు సొంత విషయాలు భార్యాభర్తల పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ సపరేట్ అయినాక వాళ్ళ ఇంట్లోకి అసలు వెళ్ళకూడదు అమ్మాయి. అన్నిట్లో నీరజ గారు ఇక్కడ సురేందర్ రెడ్డి గారు దుబాయ్లో ఉంటారని అక్కడ పనిచేస్తారు, రక్షణగా ఉంటుంది, ఆ పిల్లలు ఉన్నారు కదా అని మనం అనుకుంటున్నాం. ఉమ్, మనం అనుకుంటున్నాం అన్ని మనం కూడా కుటుంబాలను ఫేస్ చేస్తూ వస్తూ అన్ని చూస్తూ వస్తున్నాం. అవును. అయితే అన్నమంతా పట్టుకొని చూడవసరం లేదు కదా. ఒక్క అన్నం గరిటెకి తీస్తా ఉడికిందా లేదని చూస్తాం. ఉమ్, అన్నం ఉడికింది అని అన్నం ఉంచుకుంటాం, లేదంటే అత్యవసరం పెట్టేసుకుంటాం. మనం కూడా కుటుంబాలు ఫేస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మా కుటుంబాల్లో కూడా జరుగుతున్నవే. వాళ్ళ ప్రేమ వాళ్ళ నటన అన్ని మనకి అన్ని చదివేసి ఉన్నాం కనుక వీళ్ళిద్దరు విషయాలు జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ అత్త వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిలి వీళ్ళు కావాలని వాళ్ళ మీద ఏమి రాకోకుండా ముందు నుంచి ప్లాన్ స్టాచ్యూస్ చేసుకోవటం, అంత అమ్మాయి పేరునే రాసేసామన్నట్టు ఇవన్నీ కూడా ఒక నటనా పరంగా వాళ్ళే చేసి వాళ్ళ మీద తప్పులు లేకుండా రాకుండా చూసుకోవడానికి మొదటి నుంచి ప్లాన్ గా వస్తున్నారు. అమాయకులుగా ఉన్నారు వీళ్ళిద్దరేమో అమాయకులుగా ఉన్నారు. థ్యాంక్ యూ నీరజ గారు. సో చూసారు, తెలుగు రాష్ట్రం మొత్తం చూస్తున్నాయి, ఫస్ట్ నుంచి గమనిస్తున్నాయి కాబట్టి నిజంగా మీ పోరాటానికి డెఫినెట్గా దానికి కొన్ని న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అందరూ కూడా. సో కంటిన్యూ చేద్దాం మనం. తను ఆస్తి గురించి అడిగింది, ఇవ్వనన్నారు, అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత ఎందుకు మిమ్మల్ని థ్రెటన్ చేయాల్సి వచ్చింది? ఎవరు అంటే మీ బావమర్రి కానీ డబ్బులు అడిగారు అంటున్నారు కదా, ఎందుకు థ్రెటన్ చేశారు? ఇప్పుడు అతను డాక్యుమెంట్స్ కోసం డాక్యుమెంట్ కోసం నేను అడిగాను, డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి నేను లీగల్ ఎయిర్గా అప్లై చేసుకుంటా అంటే మా అత్తయ్య డైరెక్టు నువ్వు నేను కలిసి బొమ్మర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, సెటిల్మెంట్ చేసుకోవాలన్నది. సెటిల్మెంట్ అనేది నాకు అర్థం కాలేదండి ఫస్ట్. ఓకే, సెటిల్మెంట్ అంటే ఏంటిదమ్మా? సెటిల్మెంట్ అంటే ఏంటి? సెటిల్మెంట్ అంటే ఏంది అని అడిగానండి. సెటిల్మెంట్ అంటే నాకు అర్థం కాదు ఫస్ట్. నేను షాక్లో ఉన్నప్పుడే 25 డేస్లో ఇదంతా తెలిసిన తర్వాత కూతురు చనిపోయినా బాధ లేదు, మనవడు మనవరాలు చనిపోయినా బాధ లేదు, డాక్యుమెంట్స్ మీరు అడిగారు, అది మీ ఆస్తి, నా ఆస్తి, మీ భార్య పేరు మీద ఉన్నది, మీరు భార్య కష్టపడి కొనుక్కున్న ఆస్తి. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడమ్మా అని అడిగితే ఫస్ట్ చనిపోతే వరకు ఇస్తామనడం ఒకటి, తర్వాత సెటిల్మెంట్ చేసుకోమన్నా. అంటే ఏం సెటిల్మెంట్ అని? సెటిల్మెంట్ 70 లక్షలు సెటిల్మెంట్ చేస్తే నీకు డాక్యుమెంట్ ఇస్తాం. నేను 70 లక్షలు మా బొమ్మడికి ఇవ్వాలంట. ఎందుకు? డాక్యుమెంట్ ఇచ్చినందుకు. అవి మీ ఆస్తులు కదా, మా ఆస్తులు అయినా వాళ్ళ దగ్గర ఇప్పుడు తీసుకుపోయి పెట్టుకున్నారు కదా వాళ్ళ ఇంట్లో. పెట్టుకున్నందుకు మా ఆస్తులు నా ఆస్తులు నాకు ఇవ్వడానికే 70 లక్షలు కావాలి వాళ్ళకు. 70 లక్షలు ఇస్తేనే నీకు ఈ డాక్యుమెంట్ ఇస్తాను, లేకపోతే ఇయ్యను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు క్లియర్గా తెలుసు ఈ డాక్యుమెంట్ ఉన్నా లేకున్నా లీగలేరు వాళ్ళ భర్తే అవుతాడు. ఆ ఉద్దేశంతో ముందే ఆయన బెదిరించి ఆ డబ్బులు తీసుకుందామనే ఆలోచనతో వాళ్ళు 100% ఉన్నారు. 70 లక్షలు మీరు ఎందుకు ఇవ్వాలి అసలు? అంటే మీ ఆస్తి, మీరు సంపాదించుకున్న ఆస్తి, మీ భార్య పేరు మీద ఉన్న ఆస్తి, ఎందుకు వాళ్ళకి 70 లక్షలు అడుగుతున్నారు? అంటే ఇప్పుడు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు చనిపోయింది ఎంత లాక్కుంటే అంత లాక్కోవాలి ఈయన దగ్గర నుంచి అనే ఉద్దేశంతో మైండ్లో ఉంది వాళ్ళకు. 70 లక్షలు ఇస్తేనే నీకు డాక్యుమెంట్ ఇస్తాను, లేకపోతే ఇయ్యను అని చెప్పేశారు. నేను అన్నాను, నాకు అర్థం కాక షాక్లో ఉండి, ఓకే అమ్మ మీ దగ్గరనే పెట్టుకోండి, ఓకే మీతోటి వాదించేంత శక్తి నా దగ్గర లేదు ఇప్పుడు. చనిపోయి 25 రోజులు అవుతుంది, నేను తట్టుకోలేకపోతున్నా. మీరు సడన్గా ఈ మాట అన్న వరకు నాకు ఎక్కడ ఇప్పుడు నమ్మిన వాళ్ళే నువ్వు డబ్బులు ఇస్తేనే ఇస్తా అన్నప్పుడు నేను ఎవరిని నమ్మాలి? నమ్మి 8 సంవత్సరాలు నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నాను. ప్రతి మూమెంటు నా ఇంట్లో మా భార్య, నా
ప్రతి ఆస్తి నీకు తెలుసు, ప్రతి ఏడేడా పెడుతుంది నీకు తెలుసు, అన్నీ తీసుకొని వెళ్ళిపోయావు. ఈరోజు నేను అడిగితే నువ్వు 70 లక్షలు ఇస్తా అంటున్నావు అంటే నువ్వు నమ్మక ద్రోహం చేశావు కదా నాకు. నా భార్య చనిపోగా నువ్వు నమ్మకంగా తీసుకెళ్ళిపోయి మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తేనే ఇస్తానని చెప్తున్నావు నాకు. అందుకే నేను ఏమనలేదు. ఇక నేనేం కొట్లాడంత శక్తి ఆస్తి కోసమే ఆస్తి కోసం వాళ్ళు ఏంటంటే నేను వాళ్ళ మైండ్ ఆస్తి కోసం ఉంది. నా మైండ్ అయితే నేను తెలుసుకోవాల్సింది నాకు ఆస్తి కావాలనే ఆశ గట్ట లేదండి. ఏంటంటే ఒకవేళ డబ్బు నా దగ్గర ఉన్న ఆస్తి ఉన్నా కానీ నేను ఒక అనాథాశ్రమంకి ఒక ట్రస్ట్ కడతాను కానీ ఎవరికి ఇయ్యనని ముఖం ముందు చెప్పాను ఆమెకు. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, నేను కొంత తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఆస్తి కోసం విజయారెడ్డిని వీళ్ళే ప్రేరేపించి రకంగా చేసిన అనుమానం ఉందా మీకు? 100% ఉందండి. ఎందుకు అంటే ఇప్పుడు మా దగ్గర 1.5 kg గోల్డ్ ఉంది. ఆ ఇయర్లోనే 1,42,00,000 మనీ వచ్చినాయి 2025లోనే. ఎందుకంటే ఎక్కడెక్కడ వచ్చినాయి నా దగ్గర ఫుల్ డేటా ఉంది. ఓకే, ఆ డబ్బులన్నీ ఇంట్లోనే ఉన్నాయి. వాళ్ళ మదర్కి తెలుసు, వాళ్ళ బ్రదర్ తెలుసు. నేను మార్చిలో మా వైఫ్ను మా పిల్లలందరినీ మార్చిలో దుబాయ్ తీసుకెళ్దామని ప్లానింగ్ ఉన్నాం. నేను ఆల్రెడీ వీసాలు అవన్నీ రెడీ చనిపోయి 1 మంత్ ముందు ఎగ్జామ్స్ పిల్లలు అయిపోగానే తీసుకుపోదామని ప్లానింగ్ ఉన్నాం. ఒకవేళ నేను ఆడికి వచ్చిన తర్వాత మా వైపుని కూర్చోబెట్టుకొని అడుగుతాను కదా, ఈ 1,42,00,000 ఎక్కడ ఉన్నాయి తల్లి, ఈ గోల్డ్ అంతా ఎడబెట్టి వచ్చావు అడుగుతా కదా. అడిగినప్పుడు ఆమె 1,42,00,000 ఎక్కడని నాకు సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు అప్పటి వరకు వాడేశారు డబ్బులన్నీ అయిపోయినాయా, వాడేశారా లోపల ఇంట్లో ఉన్నాయా తెలియదు. డబ్బులు వాడుకునే దగ్గర కానీ లేకుంటే వాళ్ళ దగ్గర ఆస్తి పత్రాలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా విజయారెడ్డి చిరంజీవి సహాయంతో, అంటే ఒక దగ్గర ఆస్తి కొనుక్కోవాలి వాళ్ళ ఆయన సహాయం తీసుకునేదా, ఇండివిజువల్ థర్డ్ డిసిషన్ అయినా ఆయన ఫోర్స్ ఏమైనా చేసేవాడా? లేదు. ఇలా బామ్మారి ఏం పని చేస్తుండేవాడు? మా బొమ్మారిది రియల్ ఎస్టేట్ అని చెప్తాడు, రియల్ ఎస్టేట్ చేయడు, ఇంట్లో పడుకుంటాడు. ఇంకోటి రియల్ ఎస్టేట్ ఆయన ఏది చేసినా కానీ మా డబ్బులతోటే చేసేది. మా డబ్బులతో ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 40 lakhs ఓ ప్లాట్ ఉందనుకోండి, ఓ 35 lakhs అది వర్త్ ఉంటుంది. వైఫ్ దగ్గరకు వచ్చి 40 lakhs అని చెప్తాడు మీ ఆవిడ దగ్గరికి. మా ఆవిడ ఇవన్నీ చూసుకునే టైం లేదండి ఆమెకు. ఓకే, డబ్బులు ఉన్నాయి మా దగ్గర, ₹1 వస్తుంది అంటే పెడుతుంది. ఒక అలా అన్న తీసుకెళ్తాడు, జస్ట్ అట్లా చూపెడతాడు, ఇది 40 lakhs రా అంటాడు. ఓకే అన్న తీసేసుకో అంటాడు. తీసేసుకొని ఈమె రిజిస్ట్రేషన్ టైంలోనే ఈమె పోయి సిగ్నేచర్ పెడుతుంది. మళ్ళీ అమ్మేటప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో పోతుంది. కొంటప్పుడు 35 lakhs పెట్టిన ప్లాటు 40 lakhs తీసేసుకుంటాడు. 5 లక్షలు అక్కడ లాగేస్తాడు. తర్వాత మళ్ళీ అమ్మేటప్పుడు ఎంత లాగుతాడు అనేది తెలియదు. ఈమెకు ఒక ₹1,00,000 ఎక్స్ట్రా చూపెడతాడు, లాగేస్తాడు. ఆ సిగ్నేచర్ పెట్టేస్తాడు, అమ్మేస్తాడు. ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ చేసేది అంతా మా డబ్బులతోటే. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంది చెప్పనా సార్, చనిపోయినాక 3 రోజులకే మా కూతురు మీద ఆస్తులన్నీ ఉన్నాయి అంటే నేను ఒకటి సూటికి క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళనే. ఇప్పుడు నువ్వు చనిపోయిన బాధలు ఉన్నావా, ఆస్తులు నాకు కావాలన్నావా? ఇప్పుడు చనిపోయిన బాధలు అందరికి ఉంటుంది. నువ్వు ఆ రోజే మా కూతురు మీద అన్ని ఆస్తులు ఉన్నాయి, మా కూతురు మీదనే మేము ఇది లక్కని చేశాము, నా కూతురు అని మా బొమ్మడి చెప్తాడు, మా అత్తయ్య చెప్తుంది. 3 రోజుల తర్వాత 3 మాకు 3 రోజులు ఉంటాయి. 3 రోజే మీడియా ముందు చెప్తున్నారు వీళ్ళు. అంటే ఇలా మైండ్లో ఏం తిరుగుతున్నారు. వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాము కూడా చెప్పారు. ఎక్కడో ఏది గిఫ్ట్ ఇవ్వలేదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను. దూరంగా ఉన్నప్పుడు ఏముంటుంది, మా వైఫ్ పేరు మీదనే చేస్తాను. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసే టైం లేదు నాకు. కాబట్టి ఏదున్నా కొన్ని అమ్మ నేను మీరు చేసుకో అని చెప్తాను. నా వైఫ్ మీదనే చేసుకో. ఎవరైనా కానీ తన సంపాదించింది తన భార్య మీద చేయడానికే కొందరు ఇంకా ముందు ఆడతారు. అతను మా బొమ్మడు చెప్పేది, మా అత్తయ్య చెప్పేది కూతురు మీద చేశారు. కూతురు మీద ఎలా చేస్తారండి? కూతురు అనేది నాగోల్ నుంచి వరలక్ష్మి గారు అంట, రెగ్యులర్గా తను ఫాలో అవుతున్నారు. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. వరలక్ష్మి గారు, అది కేసు నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నానండి. అసలు నాకేమనిపిస్తుంది అంటే నేను వాళ్ళ సురేందర్ రెడ్డి గారి వాళ్ళ మదర్ ఫాదర్ ఇంటర్వ్యూ కూడా చూసాను యాక్చువల్ గా. ఇందాక వాళ్ళ బావమర్ది వాళ్ళ అత్తయ్య గారి ఇంటర్వ్యూ కూడా చూసాను వేరే ఛానల్ వాళ్ళు చేస్తున్నప్పుడు. అంటే నాకేమనిపించింది అంటే వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ని ఇవి అన్ని చూసిన తర్వాత ఎవరు చిన్నపిల్లలు అడిగినా చెప్పేస్తారు వీళ్ళని ఎవరు అన్నది. వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ అని చెప్పేసి
కానీ ఇంకోటి ఏమనిపిస్తుందంటే ఈ మొత్తం స్టోరీలో ఇంకో ఏదో పెద్ద ట్విస్ట్ ని అందరూ తొక్కి పెడుతున్నారని, ఇటువైపు వాళ్ళు కానీ అటువైపు వాళ్ళు కానీ అని అనిపిస్తుంది నాకు. ఇంకా ఏదో పెద్ద సీక్రెట్ ఉంది, అది వీళ్ళు తొక్కి పెడుతున్నారు. అది ఏంటి అనేది బయటికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, తనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తమామల దగ్గర ఉండకుండా ఇక్కడ వీళ్ళ దగ్గర తోటి ఎందుకు ఉంటుంది అనేది ఒక డౌట్ వచ్చింది. ఓకే, నేను అడిగాను ఇందాక, నేను సురేందర్ రెడ్డి గారు అడిగినప్పుడు అడిగారు మీరు, నేను అంటే వింటున్నాను. అటు తల్లి హైదరాబాద్లో తన జాబ్ చేస్తుంది, పిల్లలకు కొంత అర్బన్ ఉండాలని చెప్పి బోడుప్పలు చెంగిచెర్ల దగ్గర వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, సిటీలో ఉండాలనుకున్నారు. మీ పేరెంట్స్ ఎక్కడ? బీబీ నగర్. అర్థమైంది, కానీ వీళ్ళు ఏమంటున్నారు, పెళ్ళైన దగ్గర నుంచి మాతోటే ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. ఓకే సరే, మీ మదర్ నుంచి నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇటువైపు నీకు ఇంకొక సోర్స్ ఉంది కదా, అత్తమామలు అనే సోర్స్ ఉంది కదా, వాళ్ళ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళు ఏంటి అనేది నాకు క్లియర్ గా అర్థం అయింది. అంటే సమస్య అనేది ఇప్పుడు బయటపడింది, అప్పుడు బాగానే ఉండేవారు అన్నట్టు తెలుస్తోంది. సమస్య ఇప్పుడు తన మరణానంతరం బయటపడింది. ఏమని సురేందర్ రెడ్డి గారిని బెదిరించడం, 70 లక్షలు డిమాండ్ చేసినట్టుగా డాక్యుమెంట్ల కోసం. కానీ అంతకు ముందు సమస్య ఆవిడకి తెలుసు కదా, ఇప్పుడు విజయారెడ్డి గారికి అయితే తెలుసు కదా ఇట్లా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు. అప్పుడు వెంటనే మీ భర్త ఉన్నారు, మీ అత్తమామలు ఉన్నారు, తన సురేందర్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారు, నువ్వు అటువైపు వెళ్ళి నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పుకొని, చాలా ఇప్పుడు మన చట్టాలు కూడా చాలా ఉన్నాయి, అటువైపు వెళ్ళాల్సింది. దానికి పరిష్కారం అయితే ఇది కాదు అని అనిపించింది. కానీ యాక్చువల్ గా ఫైనల్ గా ఒకటైతే ఈ రెండు ఫ్యామిలీలు ఏదో పెద్దగా అయితే తొక్కి పెడుతున్నారు, అది బయటికి రావాలి. కానీ వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మాత్రం వాళ్ళ అన్న దగ్గరే, వాళ్ళ అమ్మ దగ్గర, అన్న దగ్గరే ఉందండి మిస్టరీ. థ్యాంక్ యూ వరలక్ష్మి. తను అడిగిన పాయింట్ మీకు అర్థమైంది కదా. అంటే నిజంగా ఆ సమస్య వచ్చింది అనుకుంటే, తను మంచి చదువుకుంది, చట్టాలు తెలుసు, మంచి ఎడ్యుకేటెడ్, ఉద్యోగం చేస్తోంది, నిజంగానే తల్లి నుంచో అన్న నుంచి సమస్య వచ్చి ఉంటే అయితే మీకైనా చెప్పుకోవాలి, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి మీ అమ్మ నాన్న దగ్గర ఉండాలి సమస్య చెప్పుకోవడానికి. బికాజ్ మీకు లేకపోయినా వాళ్ళకి అందుబాటులో ఉంటారు కదా, మీరు ఒక ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ కదా. అలా కాకుండా ఎందుకు ఆగిపోయింది, ఏదో పెద్ద సీక్రెటే ఉంటుంది అనేది వాళ్ళ అనుమానం అవుతుంది. ఇప్పుడు తల్లి అన్న ఫస్ట్ నుంచి ఆమె మంచి, మా అమ్మ మంచిది, మా తమ్ముడు మంచోడు, మా అన్న మంచోడు, మమ్మీ మంచిదని అందరికీ చెప్పిన ఆమె సడన్గా వచ్చేసి మా అమ్మ మంచిది కాదు, మా అన్న మంచిది కాదు, నాకు టార్చర్ దాకా వచ్చిన తర్వాత అడగాలి కదా. అంటే వీళ్ళని నమ్మింది కదా, పూర్తిగా నమ్మింది. పూర్తిగా అంటే అసలు ఇంకోటి ఉందండి, ఇక్కడ ఒక ప్రశ్న ఏముందంటే, ఫస్ట్ నుంచి మా అత్తయ్య ఒక టార్గెట్ ఉంటుంది. టార్గెట్ అంటే ఫస్ట్ మా అమ్మ నాన్నతోటి దూరం చేసేసింది మా ఫ్యామిలీని, నన్ను, నా వైఫ్ను. ఏదో చిన్న చిన్న ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి కదా, ఆ గొడవ పెట్టుకొని ఏదో ఫ్యామిలీతో మంచి ఈక్వేషన్స్ లేవు ఇప్పుడు. ఉంది, మా వైఫ్ తోటి ఉంది, కానీ ఫస్ట్ స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో మా వైఫ్ అప్పుడు ఇంటర్మీడియట్ చేసింది. ఆ చిన్న వయసు 18 years వయసు. అప్పుడు అమ్మాయికి ఏది చెప్తే అదే అనిపిస్తుంది కదా. అమ్మ ఏం చెప్పేది, ఓకే ఏదో ఎలిగేషన్ చేసేసి ఇద్దరి మధ్యన కొంచెం మా మదరు, మా వైఫ్కు కొంచెం డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినప్పుడు నేనేమన్నా అంటే, ఒక డిస్టర్బెన్స్ ఉంటే పెద్దగా అవుతుంది ఇది అని అప్పుడు అన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళు మా దగ్గర పెట్టుకుంటామన్నారు. నాకేంది కావాలి, సేఫ్ సైడ్ కావాలి. నేను దుబాయ్కి వెళ్ళిపోయినప్పుడు ఎవరు దగ్గర సేఫ్గా ఉంటే అక్కడనే కావాలి. అప్పటి నుంచి ఆమె వీళ్ళ దగ్గరనే ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు మమ్మీ అన్న ఇది ఈ రెండే ప్రపంచం. నాన్న అప్పుడే చనిపోయాడు కాలంలో, ఒక 6 years ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. నాన్నతోటి పెద్దగా ఏం లేదు, అంటే ఉంటాడు కదా ఆయన కొంచెం మెంటల్గా కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది, ఆయన ఎక్కువ పట్టించుకోపోయేది ఎవరిని. అయితే ఈ మమ్మీ మమ్మీతోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. ఇప్పుడు నాతోటి, నా ఫ్యామిలీతోటి కొంచెం డిస్టర్బెన్స్ చేసి దూరం పెట్టేసింది. తర్వాత వాళ్ళ ఓన్ కజిన్ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళతోటి గట్రా ఏదో డిస్టర్బ్ చేసి ఆమె ప్లాన్ 100% ప్లాన్ ప్రకారం వాళ్ళని గట్రా దూరం చేసింది. ఓకే, కజిన్ బ్రదర్స్తో కూడా టాక్స్ లేవు, ఏదో గొడవలు. ఏమున్నా అమ్మ బిడ్డే, అన్నతోటి తక్కువనే ఉంటుంది, కానీ మమ్మీ బిడ్డే ఏదున్నా ఇద్దరే డిస్కషన్. ఆమెలో ఉన్న పెయిన్ అనేది బయట చెప్పుకోవడానికంటే ఎవరు లేకుండా అయిపోయింది ఫ్యామిలీ మెంబర్స్లో. ఇప్పుడు నాకు చెప్పుకోవాలంటే అమ్మ మీద చెప్పడం ఎలా ఉంటుంది, నేను ఊకోను కదా. బ్రదర్ మీద చెప్తే నేను ఊకోను కదా. అంటే నేను నా గురించి ఆమె వాళ్ళ అన్న అమ్మ మీద గొప్ప చెప్పి మళ్ళీ వీళ్ళే టార్చర్ పెడుతుందంటే నేను ఊకోను కదా వాళ్ళిద్దరిని. అది తట్టుకోలేక తన వల్లే ఇంత టార్చర్ పెడుతున్న ఆలోచనతోటి కూడా ఉండొచ్చు. దగ్గరున్నోళ్ళు సొంత రక్తం నీకు టార్చర్ పెడుతున్నప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు?
చెప్పుకోవడానికి కజిన్ బ్రదర్స్ తోటి మాట్లాడవు, అత్త మామతో మాట్లాడతావు, కానీ అంత ఓపెన్గా మాట్లాడలేవు కదా. నాకు ఇంత ప్రాబ్లం ఉంది, నాకు వాళ్ళతో మాట్లాడానుకో నాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. అవును. నాకు ఇన్ఫర్మేషన్ రావద్దని ఆమె మాట్లాడకపోవచ్చు. ఆ తట్టుకోలేక ఎట్లయినా వీళ్ళు నన్ను చంపేస్తారు ఏ టార్చర్కు. మళ్ళీ నా పిల్లలు కూడా చనిపోతారు అనే ఉద్దేశంతో ఆమె చనిపోయిందని నా ఆలోచన. నాకు ఇప్పుడు నేను ఎందుకు కొట్లాడుతున్నా అంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి 100% తెలుసనా ఆమె ఎందుకు చనిపోయింది. 70 లక్షల రూపాయలు అడిగారు మిమ్మల్ని. ఈ అడిగిన విషయం చిరంజీవికి మీరు అడిగారా? అంటే మీరు ఒక బావగా ఏంది 70 లక్షలు ఎందుకు ఇవ్వాలి నీకు, నేను సంపాదించిన ఆస్తి ఇట్లా జరిగింది, నేనే ఇంత తీవ్ర బాధలో ఉన్నా, ఒక తీరని దుఃఖం అనుభవిస్తున్నా, నన్ను డబ్బులు నేను అడగలేదు, క్వశ్చన్ చేయలేదా మీరు? వాళ్ళ మదరే చెప్పింది కదన్న, వాళ్ళ మదరే 70 లక్షలు మా కొడుకు చెప్పాడు, 70 లక్షలు ఇస్తేనే నీకు డాక్యుమెంట్ ఇస్తున్నాడు అని వాళ్ళ మదరే చెప్పింది. మదర్ చెప్పిన తర్వాత నేను ఇప్పుడు నేను బాధలు ఇంటెన్షన్ గుడ్ అయితే, ఇంటెన్షన్ మంచిదే అయితే అడగకపోతుండే. నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మా అత్తయ్య నా దగ్గరనే 8 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆమె ప్రతి మూమెంట్ ఆమె మూమెంట్ అన్నీ నాకు తెలుసు, ఆమె మా మూమెంట్ అన్నీ తెలుసు. ఆమె నోటు పట్టుకొని ఫస్ట్ కూర్చొని డైరెక్ట్గా అడుగుతుంది అంటే ఆ లోపల అది లేకపోతే ఎందుకు అడుగుతుంది? అప్పుడు నాకు ఈ షాక్లో ఉన్నా కాబట్టి నాకేం అర్థమవుతలేదు అన్న. ఫస్ట్ అర్థం కాకనే నేను కూర్చున్నాను అసలు. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే దగ్గరున్న వాళ్ళే మోసం చేస్తున్నారు అంటే నేను తట్టుకోలేకపోయినా రియల్గా. అందుకని నేను ఏం అడగక సరే అని చెప్పా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 27 రోజు అంటే ఫిబ్రవరి 27 మళ్ళీ అడిగిన తర్వాత ఒక 20 రోజులు నాతోటే ఉన్నది ఆమె. అడిగిన తర్వాత కూడా నేను ఏ రోజు ఆమెని మళ్ళీ నువ్వు ఎందుకు అడిగినావమ్మా అని ఆమె టార్చర్ మాట్లాడాను కానీ ఏమనలేదు. ఓకే అందరం కూర్చొని తింటున్నాం, అందరం ఉంటున్నాం, అంత అయిపోయింది. ఎందుకంటే నాకు ఆ మైండ్ నుంచి రాలే, వీళ్ళ మైండ్ ఇంతే ఉంది, నేను ఏం చేయాలి నెక్స్ట్, వీళ్ళు ఇయర్ అంటున్నారు డాక్యుమెంట్ అని ఇయర్ అంటున్నారు, నేను నెక్స్ట్ ఏం చేయాలి, నేను లింక్ డాక్యుమెంట్ తీసుకోవాలంటే నాకు డాక్యుమెంట్స్ మీరు అడిగింది కూడా దానికి లీగల్ హైర్ మీరు చూసుకోవడానికి తదనంతరం నేనే దీనికి లీగల్ హైర్ అని చెప్పుకోవడానికి మా ఆస్తులు కాబట్టి మేము తీసుకొని నా లీగల్ హైర్గా. ఇప్పుడు ఎప్పుడు చిరంజీవితో డిస్కస్ చేయాలి, మీ అమ్మ ఇట్లా అడిగింది నన్ను అని మీ బామ్మర్ అడగలేదా మీరు? నేను అడగలేదు. ఎందుకు అడగలేదు అన్నాను. ఒకరోజు నన్ను పిలిచాడు, ఈరోజు మందుపాటి చేసుకుందాం బావా అని పిలిచాడు. నాకు ఆ రోజు ఇది పున్నము అది గ్రహణం పడుతుంది కదా, ఆ రోజు పౌర్ణమి గ్రహణం పడుతుంది, ఆ రోజు పిలిస్తే నేనేమన్నాను, నాకు ఆ ఇంటెన్షన్ అర్థమైపోయింది. తాపిచ్చి ఏదైనా చేయొచ్చు మనిషిని. అప్పటికి అనుమానం వచ్చింది. ఈమె అడిగినప్పుడే నాకు డౌట్ వస్తుంది, అప్పటిదాకా లేదు. అడిగిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత అతను పిలిచాడు. నేను ఎప్పుడైనా ఈమె అడిగింది బొమ్మర్ది ఇవ్వాలి డబ్బులు అన్నప్పుడే అప్పుడే నేను డౌట్ వచ్చి నేను కొంచెం దూరంగా ఉన్నాను. నేను ప్రతి మూమెంట్ నేను సేఫ్గా ఉండాలనే అనే ఉద్దేశంతో నేను మూవ్ చేసుకుంటున్నాను. ఆ రోజు పిలిస్తే నేను పోలే. ఆ రోజు వాళ్ళ కజిన్ బ్రదర్ వచ్చాడు, ఇద్దరు కూర్చొని తాగారు, చేసిన తర్వాత రాత్రి 11 గంటలకు మా అత్తయ్య వచ్చేసి బిడ్డ లే అన్న. నేను పడుకొని ఉన్నా, నిద్రపోతున్నా. చెప్పమ్మా ఏమైంది అని. మీ బొమ్మడిది మీ చెల్లెని కొట్టాడంట, తాగి కొట్టేసాడంట అన్నది. అమ్మ వాడిని పిచ్చి పట్టిందా, ఆడపిల్లలు కొడతారా అన్న. అమ్మ అంటే చిరంజీవి వాళ్ళ భార్యని కొట్టిండు. నేనన్నా ఆమె చెల్లెని పిలుస్తా కదా నేను, ఆడపిల్లని చెల్లెని ఎందుకు కొట్టాడు, ఆడపిల్లని ఎవరన్నా కొడతారా అమ్మ, అది పద్ధతి కాదు కదా అని నేను అన్నా. నాకు పోవాలి మాకు బిడ్డ మా కోడలకు రక్తం వెళ్తుందంట తలకాయ కన్నా. సరే అప్పుడు నైట్ 11 గంటలకు నేను తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చిపెట్టేసాను బైక్లో. ఇచ్చిపెట్టిన తర్వాత నేను ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ 9-9:30కి మళ్ళీ కాల్ చేసి బిడ్డ ఇక్కడ నాకు ఉండబుద్ధి అవుతలేదు, నేను చెంచర్లకు వస్తాను అన్నది. సరే మామ ఇప్పుడే లేచాను, ఒక హాఫ్ అన్ అవర్లో నేను వచ్చేస్తాను. ఆమెకి ఎప్పుడు ఆమె అడిగినా కానీ నేను ఎప్పుడు కోపంగా ఎప్పుడు లేను, అలాగనే చూసుకున్నాను. అమ్మనే అనేది నేను వస్తున్నా ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానని చెప్పాను. సరే వచ్చాను. నేను అప్పుడే అడిగాను, అమ్మ మీ కోడలు కొట్టారు, లేదు నాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదు, నేను వచ్చేస్తాను అన్న. ఆమె ఇన్సిడెంట్ ఏముందో మైండ్లోనే తెలియదు. అది తర్వాత తెలుసుకుంది ఏంటంటే 27 రోజు పోయినది కదా, ఆ 27 రోజే 30 లక్షలు మా భార్య కట్టింది కదా, అపార్ట్మెంట్కు భార్య అడ్వాన్స్ ఇచ్చింది. ఆ 30 లక్షలు ఆ రోజు తీసుకొచ్చిండు అలా మా బొమ్మడిది రిటర్న్ తీసుకొచ్చి ఆ రోజు లెక్క పెట్టుకోవడానికి వెళ్ళింది.
ఓహో. నాకు చెప్పింది ఏంటంటే మీ చెల్లెకును కొట్టాడు. ఇప్పుడు మీ దగ్గర ఫొటోస్ అవేనా? ఇవి 32 lakhs సపరేట్. ఓకే. ఇవి మా భార్య ఒక అపార్ట్మెంట్కు కట్టిన డబ్బులు 27 రోజు తీసుకెళ్ళిపోయాడు. అది ఎట్లా తెలుసు నాకు అప్పుడే తెలియదు, తీసుకొచ్చిండని. ఆ తర్వాత నేను బిల్డర్కి ఫోన్ చేసినప్పుడు బిల్డర్ ఏమని చెప్పాడంటే, అన్న అక్క అగ్రిమెంట్ ఓకే, అక్క మీద అగ్రిమెంట్ ఉంది, డబ్బులు కడతప్పుడు అక్క రాలేదు, మీ బొమ్మర్ది వచ్చి కట్టాడు, ఇప్పుడు అక్క చనిపోయిన తర్వాత మీ బొమ్మర్ది వచ్చి రిటర్న్ ఇవ్వమన్నాడు. నేనేమనుకున్నా మీరేమైనా చెప్పారేమో, మీరు రాలేకపోయారేమో చెప్పారేమో అని నేను ఇచ్చేసినా. ఓకే. ఇచ్చేసిన తర్వాత అది చింపేసిండు అన్న అగ్రిమెంట్ అని చెప్పాడు. నేనైనా సూటిగా అడిగేది ఏంటంటే, ఓకే నువ్వు 30 lakhs నీయే అనుకోండి, నువ్వే మొత్తం, అప్పుడు నువ్వేం చేయాలి? నీదైతే ఇంకొక 15 lakhs పెడితే నీకు అపార్ట్మెంట్ వచ్చేస్తుంది కదా, నువ్వు చింపేసడం ఎందుకు? అదే 30 lakhs తీసుకోపోయి అది నా మీదనే కొంచెంమంది తాపిచ్చి కొంతమందికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు. నా డబ్బులు నా మీదనే యూజ్ చేస్తున్నాడు. ఓహో, ఇప్పుడు ఆ 30 లక్షలతోనే మీ మీద రిటర్న్ చేస్తున్నాడు. నేను దాని గురించి నేనేమంటున్నానా, నాకు డబ్బు ఇది అని నేను అంటలేను. నేను ఫస్ట్ నుంచి అంటే నాకు చెప్పంది తెలియదు కదా, నాకు ప్రేరేపించిరా, వాళ్ళు ఎవరైనా ప్రేరేపిస్తే చనిపోయిందా, ఆస్తి కోసమే ఇదంతా చేసిరు అనుకుంటున్నారా? 100% అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఇవన్నీ డబ్బులన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నాకు రిటర్న్ ఇవ్వాలి కదా. రిటర్న్ ఇవ్వాలంటే నా భార్య పిల్లలు ఉంటే నేను అడుగుతాను కదా. ఇప్పుడు వాళ్ళు లేరనుకో, నన్ను ఒక్కరిని తీసేసారనుకో, ఎవరికి ఇస్తారన్నా? ఎవరికి ఏరు కదా. ఇప్పుడు అన్ని డబ్బులు అడిగేవారు ఉండరు కదా. ఇన్ని డబ్బులు సంపాదించాలంటే కొన్ని ఏళ్ళు కావాలి. ఒక్క మనిషిని తీసేస్తే కథం అయిపోతుంది కదా. థ్రెడ్డింగ్, అందుకే థ్రెడ్డింగ్ ఉందని నేను పోలీసులు కంప్లైంట్ చేసింది అందుకోసం. ఇప్పుడు ఒక మాట చిరంజీవి కూడా మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేసిండు. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ అది ప్లే చేయండి. అంటే మీరు మొదటి నుంచి మీ విషయాన్ని కప్పిపుచ్చి పెళ్లి చేసుకున్నారు, మోసగించారని చెప్పి చిరంజీవి అంటున్నాడు. పీసీఆర్ చిరంజీవి బయట ప్లే చేయండి. బయట ప్లే చేయండి. రైట్. ఆయన అంటుంది ఏంటంటే, మోసగించిండు, మాకు ఆస్తులున్నాయని చెప్పిండు, వయసు పెద్దోడు, మమ్మల్ని మోసగించి మా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ నుంచి అని అంటున్నారు. 7 సంవత్సరాల పాటుగా. ఓకే, దాని గురించి కూడా నేను పిల్లలు లేరు అని. నేను దాని గురించి కూడా చెప్తానండి. ఇప్పుడు నేను కాకినాడలో వర్క్ చేస్తున్నాను. ఇండియాలో కాకినాడలో వర్క్ చేస్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ మేనమామనే మా ఇంటి దగ్గర ఉంటాడు, భీమ్నార్లో ఉంటాడు. వాళ్ళ మేనమామనే సంబంధం తీసుకొచ్చాడు. ఈ సంబంధం వాళ్ళు ఓకే చూసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అన్నీ చూసుకున్నారు. ఓకే గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ గుడ్ అని అనుకున్నారు. అనుకొని తర్వాత నన్ను పెళ్లి చూపులకు పిలిచారు. కాకినాడ నుంచి నేను సామర్కోట్లో జాబ్ చేసేది. అప్పుడు నాకు పెళ్లి చూపులని పిలిచారు. నేను పెళ్లి చూపులకు వచ్చాను, ఆ అమ్మాయిని చూశాను, నచ్చాను. తర్వాత చూసుకున్న తర్వాత నేను అమ్మాయిని ఒక బిల్డింగ్ మీద తీసుకెళ్ళాను, స్లాబ్ మీదకి. మేమిద్దరమే కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయిని అడిగాను డైరెక్ట్, నేను నీకు నచ్చానా అడిగాను. నచ్చానా అని అడిగినప్పుడు అమ్మాయి నువ్వు నచ్చావు అన్నాడు అని చెప్పింది. తర్వాత నేను అడిగాను, నీకేం కావాలి, నా సైడ్ నుంచి నీకేం కావాలి అంటే ఆమె అప్పటి వరకు ఇంటర్మీడియట్ చేసింది. నాకు బీటెక్ చేయించగలుగుతావా అన్నది. సరే బీటెక్ చేపిస్తానండి. అప్పుడు మర్యాద ఉంటుంది కదా, కొత్తగా చేపిస్తానని చెప్పిన బీటెక్ చేపిస్తాను వచ్చి కన్ఫర్మ్. తర్వాత మే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత 6 months వెయిటింగ్ ఉంది. ఎందుకంటే మంచి రోజులు లేవు. ఇప్పుడు నువ్వు ఏజ్ ఎక్కువ, మాకు ఆస్తులు లేవన్నప్పుడు మీరు డైరెక్ట్ మీ కజిన్స్ అందరు పోయి మొత్తం మా ఉన్న ఆస్తులు మా సొంతూరులో మొత్తం చెక్ చేసుకున్నారు కదా మీరు. మొత్తం చెక్ చేసుకున్నారు. అయినా ఇప్పుడు ఎందుకు వస్తుంది ఎలిగేషన్ అనేది కూడా అదేనండి. ఇప్పుడు వాళ్ళంతా చెక్ చేసుకుంది. 2 పిల్లలు పుట్టిరు, మా పిల్లలు కూడా మంచి చదువుకున్నారు. వాళ్ళ మరణానంతరం ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చింది ఎందుకు అనేది కూడా అనుమానం. ఇక్కడ ఒకసారి ఏం మాట్లాడాడో చూపిస్తాం, వ్యూయర్స్ కూడా చూస్తారు. సో పీసీఆర్ ప్లే చేయండి. చిరంజీవి ఏం మాట్లాడుకొచ్చి అటువంటి అనుమానం వ్యక్తం చేశారు కూడా చూపిద్దాం.
పెట్టేవాడన మా చెల్లె 14-15 గంటలు పని చేసుకుంటూ జీవనం కొనసాగించిందని పిల్లనిచ్చినప్పుడు ఏం చెప్పిండు నేను ఈయన 3 ఏళ్ళు మాత్రమే వయసు పెద్ద అని, తర్వాత భూమి 20 ఎకరాలు ఉందని, తర్వాత దుబాయ్లో జాబ్ ఉంది అక్కడికే తీసుకెళ్తా అని, తర్వాత లక్షల జీతం అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక 7 సంవత్సరాల తర్వాత 2 పిల్లలు మా చెల్లె తెలుసుకొని అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. ముసలోడివి నన్ను ఇట్లే చేసినావు, చూసేవారికి నీ జాబ్ కూడా పెద్ద జాబ్ కాదు, నన్ను దుబాయ్ తీసుకపోతా అంటే దుబాయ్ లేదు ఏం లేదు, ఇదేం పద్ధతి అని అంటుంటేనే మళ్ళీ వీరి అత్త మామది వరకట్టిన టార్చర్ స్టార్ట్ అయిందన్న. ఇంత డబ్బు తేవాలి అంత డబ్బు తేవాలి, అట్లయితేనే మీరు ఇక్కడ ఉండాలని, లేదు అంటే వెళ్ళిపోవాలని. ఒకరోజు 11:30కి ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడితే నేను తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు పెంచుకొని స్టార్ట్ చేసినాను నేను. ఈయన టార్చర్ భరించలేక జాబ్ చేయాలి ఎట్లా అంటే జాబ్ స్టార్ట్ చేస్తే కూడా నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తున్నావు, నీకు ఎవరితో సంబంధం ఉంది, వాళ్ళతో సంబంధం అని ఎప్పుడు ఇదే టార్చర్ పెట్టేవాడన. మా చెల్లె 14-15 గంటలు పని చేసుకుంటూ జీవనం కొనసాగించిందన్న. నెల కట్టుకుంటే ఈఎంఐలు అని ప్రతిదీ ఈఎంఐ. ఈ దొంగ పెళ్లి చేసుకొని నన్ను ఇంత మోసం చేసి మీద వరకట్నం వేధింపులు ఉన్నాయి. 14-15 గంటలు తను పని చేస్తేనే ఈఎంఐ గడిచేది. తర్వాత మీరు అక్కడికి తీసుకెళ్తా అన్నారు, తీసుకెళ్ళలేదు. ఇవన్నీ చిరంజీవి మాట్లాడిన మాటలు. అన్న ఇది ఫేక్ ఎలివెన్స్ అన్న, ఫేక్. ఎందుకంటే అన్న అమ్మాయికి ఇప్పుడు 18 సంవత్సరాలు అయిందన్న మా మ్యారేజ్ అయ్యి. ఇద్దరు అండర్స్టాండింగ్లే లైఫ్ నడుస్తూ ఉంది. మా పిల్లలు ఇప్పుడు 17 ఏళ్ళ పాప, 15 ఏళ్ళ బాబు. ఇన్ని సంవత్సరాలు మేము అందరం కలిసి ఉన్నాక ఈరోజు ఆమె చనిపోయినప్పుడే అన్న, ఈరోజు చనిపోగానే మా చెల్లెకు 15 ఏళ్ళ పెద్దోడు చిన్నోడు అనేది తప్పన. ఎందుకంటే ఈరోజు ఆమె లేదు కాబట్టి నువ్వు ఆమె మీద ఒక అబండ చేస్తున్నావు, అది తప్పు. నువ్వు లైవ్లో చిరంజీవికి ఫోన్ చేస్తాను, లైన్లో హోల్డ్లో ఉండండి. నేను డైరెక్ట్గా చిరంజీవికి ఫోన్ చేస్తున్నా, విజయారెడ్డి అన్న చిరంజీవికి ఫోన్ చేస్తున్నాను. తను ఇప్పుడు ఎందుకు ఎలిగేషన్ చేయాల్సి వస్తుంది? ఆ పిల్లల వయసు ఎంత ఇప్పుడు? బాబు వయసు ఎంత? బాబు 16 సంవత్సరాలు, 16. పాప వయసు 17 సంవత్సరాలు. పెళ్లి జరిగి 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు పెళ్లి అయిపోయిన తర్వాత బాబు పాప ఆయన దుబాయ్లో పనిచేస్తారు, ఇక్కడ ఆమె మంచిగా హాయిగా జాబ్ చేసుకుంటుంది. ఆస్తిపాస్తులకు డోకాలేదు. కాల్ లిఫ్ట్ చేయట్లేదన్న, మళ్ళీ ట్రై చేస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన బహుశా చూస్తూనే ఉన్నట్టు చిరంజీవి గారు మీ వర్షన్ వినడం కోసం మాత్రమే కాల్ చేస్తున్నాము. మీ వర్షన్ వింటాను ఒకసారి నేను. మీరు లైవ్లో చూస్తున్నట్టున్నారు, బహుశా చూస్తే ఒకసారి కాల్ అటెండ్ చేయండి, మీ వర్షన్ వింటాను అంతే నేను. సో ఇప్పుడు ఆయన మా బావ అంటే సురేందర్ రెడ్డి గారు విజయారెడ్డి కంటే చాలా పెద్దవాడు, 10-15 సంవత్సరాలు పెద్దవాడు. 7 సంవత్సరాల్లోనే పిల్లలు అయిపోయారు. ఆ తర్వాత వరకట్నం కోసం కూడా వేధించారని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఆయన లిఫ్ట్ చేయట్లేదు. సో విజయారెడ్డి మరణానంతరం 3 రోజులకే సంథింగ్ డిస్కస్ వచ్చినప్పుడు బంగారం తీసుకెళ్ళి వేరే దగ్గర ఇంకో ఆడియో కూడా ఉంది. ఆ బంగారం ఎక్కడ పెట్టారు మీ అత్తగారు తీసుకెళ్ళి? అది బంగారము తీసుకెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు దగ్గర. ఓకే, మీ అత్తగారు తీసుకెళ్ళి పెట్టారా? లేదు, అదే రోజు వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఎవరు? వాళ్ళ ఫ్రెండ్ కూతురు. ఎప్పుడు వచ్చారు? చనిపోయిన రోజే, బాడీస్ ఉన్న రోజే. వీళ్ళు 3 గంటలు ఏడున్నారు కదా. వాళ్ళకు రియల్గా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకి రియల్గా తెలియదు. ఈమె ఉన్న మైండ్లో ఉన్న ప్లానింగ్ వాళ్ళకి తెలియదు పాపం. ఓకే, ఇక్కడ ఉంటే సేఫ్ కాదేమో వాళ్ళకి ఇచ్చి దాచిపెట్టమని ఇచ్చారేమో అనుకున్నది. కానీ రియల్గా ఈమె మైండ్లో ఏం తిరుగుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చాలా బాధపడేది ఏంటంటే, అన్న నాకు తెలియదు అన్న, ఆమె ఉద్దేశం ఏముంది, మైండ్లో ఏముంది, ఏం తిరుగుతుందో. నేను ఒక ఫ్రెండ్ కూతురు కాబట్టి నాకు మా అమ్మతోటి బాగా రిలేషన్ అంటే ఫ్రెండ్గా ఉన్నది కాబట్టి ఈడ గోల్డ్ డబ్బులు ఉన్నాయి కాబట్టి సేఫ్ సైడ్గా పెట్టుమన్నది అనే ఉద్దేశంతో పెట్టాను. కానీ ఆమె మనసులో ఎంత తిరుగుతుందని నాకు తెలియదు అన్న. సార్ ఆడియో కూడా వినిపిస్తాను, మీరు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడుతున్నారు కదా, పీసీఆర్ ప్లే చేయండి. సో రేఖా గారు డైరెక్ట్గా అటు విజయారెడ్డి తల్లి వాళ్ళ ఫ్రెండ్ కుమార్తె సురేందర్ రెడ్డి గారు మాట్లాడుకొచ్చారు, ప్లే చేయండి. హలో హలో జీవి ఎవరు? హలో రేఖా అన్నయ్య. నేనే అమ్మా. అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య? బాగున్నామా, మీరు ఎలా ఊరుతలే? బాగున్నా అన్నయ్య. చెప్పన్నయ్య. చెప్పాలి తల్లి. టిఫిన్ చేసి రానయ్య? అమ్మా కొంచెం నాకు ఒక సమాచారం కావాల కోసం నీకు ఫోన్ చేశాను రా. చెప్పన్నయ్య, పర్లేదు చెప్పండి. ఏం లేదురా, ఆ రోజు శాంతి చనిపోయింది కదా. అవునన్నయ్య. చనిపోయిన రోజు అందరు వెళ్ళిపోయిన తర్వాత మీరు అందరు ఉన్నారు కదా ఈడ. అవునన్నయ్య.
అప్పుడు అత్తయ్య నీకు గోల్డ్ ఇచ్చదా? అవునన్నయ్య. అదే అంటున్నామా, ఏంటంటే ఉమ్. వీళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ తీసుకున్నారు కదా అన్నయ్య? అదే వచ్చింది కదా. అంటే ఎప్పుడు తీసుకురమ్మా, అన్నయ్య ఎప్పుడు తీసుకురు తల్లి? తీసుకోనా అన్నయ్య? చాలా అవుతుంది అన్నయ్య, మాకు పెళ్ళి ఉండే అంత ముందుకే ఇచ్చేసినాము. ఓకే. ఆ, అదే అట్లా లేదు తల్లి, ఇప్పుడు మేము సావు అయిపోయి దినాలు అయిపోయినాక కాశీకి పోయి వచ్చినాక తీసుకురారా, ఇప్పుడే తీసుకురా? అన్నయ్య కాశీ పోయి వచ్చినాక. కాశీ పోయి వచ్చినాక తీసుకురా. ఓకే. హలో. హలో. బంగారాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టేశారు, తర్వాత తీసుకొచ్చుకున్నారు. ఇప్పటికి మీకు ఇచ్చారా మరి? ఏం లేదండి, వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఉంది. నేను బంగారం గురించి డబ్బు గురించి ఇంతవరకు గట్రా అడగలేదు వాళ్ళని. నాకు ఫస్ట్ డాక్యుమెంట్ గురించి అడిగినప్పుడు ఇదంతా షాకుల మీద షాకులు ఉంది. ఇంకా బంగారం ఇప్పుడు అదే సందర్భం వచ్చినప్పుడు బంగారం అంటే రైల్వే పోలీసుల దగ్గర పోయినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నీకు 7 తులాలే ఉంది, నేను కేజీన్నర తీసుకొని పెట్టుకుంటే నాకు 7 తులాలే ఉందని చెప్తుంది. అంటే నేను ఒకటే అన్నాను, అమ్మా నీకేమో 20-30 తులాలు ఉంటుంది, నేను నా వైఫ్ కష్టపడ్డా కానీ 7 తులాలని చెప్తున్నారు. సరే ఓకే, మీకు 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 ఎట్లా న్యాయం అయితే అట్లా చేయండి అని సపరేట్గా నేను దాని గురించి డిస్కస్ చేయలేదండి. డబ్బు గురించి గోల్డ్ గురించి నేను డిస్కషన్ తక్కువ చేశాను. నేను మెయిన్ చేసింది ఏంటంటే డాక్యుమెంట్స్ గురించి అడిగాను ఫస్ట్. తర్వాత ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే నా పిల్లలు ఎట్లా చనిపోయారో కావాలి ఫస్ట్ నాకు. ఈ డబ్బు గోల్డ్ అనేది తర్వాత ముచ్చట. ఈ జరిగేది కూడా సుమారు 2 నెలలు అయిపోయింది కదా. జీఆర్పీ పోలీసులు దీన్ని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫోన్ సీజ్ చేసిరు, ల్యాప్టాప్ సీజ్ చేసిరు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తన ఆఫీస్లో ఎంక్వైరీ చేసిరు, మిమ్మల్ని ఎంక్వైరీ చేసినట్టున్నారు, మిమ్మల్ని ఎంక్వైరీ చేసిరు, చిరంజీవిని తల్లిని ఎంక్వైరీ చేసిరు. ఏం తేల్చారు అసలు ఇప్పటివరకు ఈ 2 months ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు తేల్చింది ఏంటిది? పోలీసులు తెలిసింది ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళు క్లియర్గానే ఉన్నారండి. అంటే వాళ్ళ దగ్గర కొంచెం డేటా ఉంది. ఒక మొబైల్ మాత్రం ఫోరెన్స్ ల్యాబ్ నుంచి వస్తే ఫుల్ డేటా తెలుస్తుందండి. ఫోరెన్స్ ల్యాబ్లో ఆమె మొబైల్ ఓపెన్ అయ్యి ఉండి ఆమె ఎక్కడెక్కడ మనీ పంపించింది, ఆమె డేటా ఏంది అదొకటి తెలుసుకుంటే మాత్రం అది దీనికి ఎందుకు చనిపోయింది అంటే ఒక విషయంలో క్లారిటీ ఏమైనా వచ్చిందా మీకు? తను సస్పీషియస్గా చనిపోయిందా, అంటే ఎవరైనా ప్రొవోకేట్ చేయడం మూలంగా తనని ఇబ్బంది పెట్టడం మూలంగా చనిపోయిందా, లేదు అంతా అనుకుంది ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా అదే అనుకుంటున్నారు చాలామంది, పాపం తెలియక. ఇప్పుడు మీరు బయటకు వచ్చి మళ్ళీ మీకు తిట్టడంత వరకు కూడా అనుమానం కలగకుండా అక్కడితో, ఎందుకంటే సైలెంట్ అయిపోయింది కాబట్టి తనంతట తానే ఇబ్బంది పడుతూ బయటికి చెప్పలేకుండా కొంత సైకలాజికల్ డిసార్డర్తో పిల్లల్ని తీసుకెళ్ళి ఆ రకంగా పాల్పడిందా? అయితే ప్రొవొకేషనా, సైకలాజికల్ డిసార్డరా? ఇప్పుడు 2 ఉన్నాయండి. ఇలా ఏది అంటే వాళ్ళు ఏదన్నా చనిపోవడానికి ప్రేరేపించిరా తెలియదు. అంటే మా వైపు చనిపోవడానికి, ఎందుకంటే దీని ఇంకా ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, పోలీసులు కరెక్ట్ వాళ్ళని గట్టిగా విచారిస్తే అన్నీ తెలుస్తాయి తల్లి, అన్నీ తెలుస్తాయి అన్న. ఎందుకని అంటే ఆడ లోపల ఏ మతలబు ఉందనేది మనకు తెలుస్తలేదు. నేను ఎంత ఎంక్వైరీ చేసుకున్నా, నేను సైడ్ చేసినా కానీ వాళ్ళు ఆ చిన్న క్లూ లేకపోతారు. అంటే వాళ్ళ ముగ్గురు తెలుసు కాబట్టి వాళ్ళు బయటకు తీస్తలేరు. ఇప్పుడు నేను ఈరోజు ప్రశ్నించినప్పుడు నాకు కొత్త ఎలిగేషన్ చేస్తున్నారు. నీకు ఏజ్ ఎక్కువ ఉందని, నువ్వు దుబాయ్ తీసుకుపోలేదని, నీకు మీ అమ్మ నాన్నతోటి మా చెల్లెకు ప్రాబ్లం ఉందని. ఇప్పుడు ఎందుకు వచ్చింది? నేను అడిగేది ఒకటే అడుగుతున్నాను, అది మీరు గిట్ట అదే అడగండి. నేను డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు గిట్ట అదే తెలుసుకోండి. ఏంది మా చెల్లె ఎందుకు చనిపోయింది, మీరు గిట్ట అడగండి అదే ముచ్చట. నేను అడుగుతున్నా కదా, నా భార్య నా పిల్లలు ఎందుకు చనిపోయారో నేను గట్టిగా అడుగుతున్నాను. నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకు న్యాయం జరిగే వరకు అందరినీ కలుస్తాను, అందరిని అడుగుతాను, ప్రార్థిస్తాను. నేను ఒంటరిని, నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు కూడా సేమ్, మీరు కూడా తెలుసుకోవాలి. మీరు మాట్లాడుతున్నారు, పోలీసులు కలుస్తున్నారు, పోలీసులు మీకు చెప్పిన మాట ఏంటి? ఒకటి రైల్వే పోలీస్ వాళ్ళు ఆల్రెడీ 60% వాళ్ళు ఎంక్వైరీ అయిపోయింది వాళ్ళ దగ్గర. ఓ ఫోరెన్స్ ల్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫోరెన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందంటే వాళ్ళు ఫైనల్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఒకటి దీని వెనుక మానసిక ఒత్తిడి ఒకటి ఉంది, ప్రెషర్ ఉంది. అంటే ఎవరో ఒకరు ప్రెషర్ చేశారు. అది డేటా ఖచ్చితంగా వస్తుందండి. ఏంటంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక ప్రాబ్లం జరిగినప్పుడు దాని సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది.
ఇప్పుడు ఆమె చనిపోయింది, దేనికి చనిపోయింది, ఎవరు ఇబ్బంది పెట్టారు, అమ్మ అన్న తమ్ముడా లేకపోతే బయట వాళ్ళ, అదైతే బయటకు వస్తుంది కదా, ఖచ్చితంగా బయటకు వస్తుంది. నేను ఆ బయట కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నా పిల్లలు, నా భార్య చనిపోయింది, కారణం ఏంది అది ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే అది తెలుసుకోకపోతే నా జీవితాంతం అది ఏం జరిగిందనే. మీ కంప్లైంట్ ఏమైంది మరి? మేడిపల్లిలో మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది? నేను మేడిపల్లి ఇచ్చానండి. ఇచ్చినప్పుడు సిఎస్ఆర్ గారు 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది, ఎందుకంటే ఆయన బందోబస్తులో అక్కడ వెళ్తున్నారు, ఐపీఎల్ ఉంది. ఆయన మంచిగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీకు ప్రాణభయం, నాకు ప్రాణభయం ఉందని అడిగాను. మీకు ఏం టెన్షన్ పెట్టుకోకండి, మీ ప్రాణానికి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ సపోజ్ మీకు ప్రాబ్లం భయం అనిపించినప్పుడు 100 కాల్ చేయండి, 10 నిమిషాలు మేము ఉంటాం. నేను చెప్పాను, ఇదంతా మా అత్తయ్య బొమ్మర్ది వాళ్ళ భార్య మీదనే అనుమానం ఉంది సార్ అంటే, నేను ఖచ్చితంగా విచారించి నిజాలు బయటకు తీసుకొస్తా అని చెప్పాడు శంకరయ్య గారు. పక్క నమ్మకం ఉంది, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు చాలా నమ్మకం. చిన్నప్పటి నుంచి వాళ్ళు హీరోలాగానే చూసేది నేను. ఇప్పుడు వాళ్ళు మీడియా మిత్రులు, ప్రజలు దీన్ని ఎట్లయినా కొలిక్కి తీసుకొని వస్తారు అని నమ్మకంతో నేను బయటకు వచ్చాను. లేకపోతే నన్ను బయటకు రాకుండా, ఇవి ఎవిడెన్స్ కలెక్ట్ చేయకుండా ఎంతో మందితోటి నన్ను ఎంక్వైరీ చేయించారు, నన్ను ఫాలో చేయించారు. దీని ఇంకెంతో నడిచింది, కానీ నేను ఒంటరిగా వెళ్ళాను. చచ్చిపోయినా నో ప్రాబ్లం, కానీ ఈ విషయం బయటికి రావాలి. నాకు చావడానికి నాకు ప్రాబ్లం లేదన్నా, ఈరోజు చనిపోయినా రేపు చనిపోయినా ప్రాబ్లం లేదు నాకు. కానీ నా పిల్లలు, నా భార్య ఎందుకు చనిపోయింది, మా భార్య చనిపోయినప్పుడు భార్య చనిపోయింది అనుకోండి, పిల్లలు ఎందుకు తీసుకెళ్ళింది ఎమ్మటి, భార్య చనిపోవాలని ఆమెకు వీళ్ళు ప్రెజర్ పెట్టారు అనుకోండి, పిల్లలు ఎందుకు చనిపోయారు, పిల్లల్ని ఏమన్నారు, వీళ్ళు ఏమైనా బెదిరించారా, బయట వాళ్ళని బెదిరించారా, లేకపోతే ప్రాబ్లం ఇక్కడి నుంచే ఉందా, అమ్మ నాన్న నుంచే, వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ వదిన నుంచే ఉందా, థ్రెడ్ ఉందని అనుకుందా, అది నాకు తెలియాలి కదన్నా. ఇప్పుడు నేను ఒక భర్తగా, ఒక తండ్రిగా నేను కోరుకునేది అదొక్కటే. డెఫినెట్గా నేను కూడా ప్రామిస్ చేస్తున్నా, మన వ్యూ ఆఫ్ ఆర్టీవీ అండ్ నా తరపున 100% దీని వెనుక ఎవరున్నారనేది తెలిసేంత వరకు మీ పోరాటంలో ఆర్టీవీ కూడా స్టాండ్ చేస్తుంది. ఎవరైనా కానివ్వండి, అది దాని వెనుక ఎవరైనా ప్రేరేపించినా, ఇంకేం జరిగినా పోలీస్ ఎట్టకేలకి ఏం జరిగిన విషయాన్ని వాళ్ళు బయట పెట్టేంత వరకు వీల్ స్టాండ్ విత్ యూ. మీతో పాటుగా ఆర్టీవీ కూడా ఉంటుంది. సో ఆ పోరాటంలో మేము కూడా డెఫినెట్గా మావని సపోర్ట్ చేస్తూనే ఉంటాం. సో ఎనీహౌ నిజంగా మీరు అనుభవించిన బాధ బహుశా ఎవరికి రాకూడదు, ఇక శత్రువు అయినా సరే ఎవరికి రాకూడదు. అర్థమైపోతుంది. నేను స్టార్టింగ్ జనవరి 31 రోజున ఇన్సిడెంట్ జరిగిన రోజున మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలాసార్లు ఆర్టీవీలో మీరు లైవ్స్ చెప్పినప్పుడు కానీ, మీరు ఒపీనియన్ షేర్ చేసుకున్నప్పటికీ అప్పటికి అసలు గుర్తుబాటు రాకుండా ఈ పరిస్థితి అర్థమవుతోంది. మీరు మాతో మొన్న రిపోర్టర్ వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు కూడా మీరు ఆ వస్తువులు చూపిస్తూ, పిల్లలు ఆడుకున్న వస్తువులు చూపిస్తుంటే మీరు కన్నీళ్ళు పెడుతున్నారు. బట్ అది ఎవరు తూడ్చలేని బాధ, ఎవరు దాన్ని తూడ్చి ధైర్యం చెప్పలేము. బట్ డెఫినెట్గా విల్ స్టాండ్ విత్ యూ. సో ప్రజెంట్ చిరంజీవి ఆయన కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని వీడియోల రూపంలో రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఎందుకు అనుమానం కలుగుతుంది అనేది సురేందర్ రెడ్డి అడుగుతున్న క్వశ్చన్. ఆయన తెలుసుకోవాల్సింది ఒకటే, నా భార్య పిల్లల మరణానికి కారణం ఏంటి, నా భార్య పిల్లలు ఎలా చనిపోయారు, చేతికి అందించిన పిల్లలు, భార్య మంచిగా ఉద్యోగం చేసుకుంటోంది, ఆయన విజయారెడ్డిని గారిని పెళ్లి చేసుకున్న రోజున తన ఇంటర్మీడియట్ జరుగుతుందంట. స్వయంగా ఆయన అప్పటికి దుబాయ్లో పనిచేస్తున్నారు, అంతకంటే ముందు పెళ్లి కంటే ముందు దుబాయ్లోనే చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళారు, తనని బీటెక్ చదివించింది మీరేనా, బీటెక్ చదివించి ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కిలోన్నర బంగారం కొన్నారంట, ఇద్దరు కష్టార్జితం, చెంగిచెర్లో సొంతగా ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు చిరంజీవి చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పుకుంటున్న ఆ మాటల్లో కూడా వెనక దిక్కు ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళవే, వీళ్ళు ఇచ్చే డబ్బుతోనే ఆయన వ్యాపారం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఏకంగా అత్త చూడండి ఎంత ప్రేమ ఉన్నా, బేసిక్గా మీకు కూడా తెలుసు, ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఉన్నారంటే తల్లి ఎక్కువగా ప్రేమ చూపించేది అమ్మాయి మీదే. కోడలు వస్తుంది, లేకపోతే కొడుకు వేరే దగ్గర ఉంటే అలా కూతురు మీద ప్రేమ చూపిస్తారు. ఆయనైనా పెళ్లి తర్వాత దూరంగా ఉన్నాడేమో కానీ తల్లి మాత్రం 24 గంటల పాటు విజయారెడ్డిని అంటబెట్టుకునే ఉంది. విజయారెడ్డి ప్రతి మూమెంట్ తెలుసు, విజయారెడ్డి ఆలోచనలు తెలుసు, విజయారెడ్డి నడవడిక తెలుసు, మొత్తం తెలుసు ఆవిడకి. కానీ ఈరోజు ఆ తల్లి ఏం చేస్తోందనంటే, విజయారెడ్డి మరణం తర్వాత సురేందర్ రెడ్డి గారు వెళ్ళి తన ఆస్తులు ఏవైతే ఉన్నాయో కొనుక్కున్నాయో అది లీగల్ హైర్ తానే అవుతారు కాబట్టి డాక్యుమెంట్స్ ఇవ్వమనంటే 70 లక్షల రూపాయలు అడిగారంట. కారణం ఏంటంటే తెలియదు, థ్రెటన్ చేస్తున్నారని చెప్పి ఆయన రక్షణ కోసం అని చెప్పి పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో ఇంకా ఇది జరుగుతోంది. బట్ విజయారెడ్డి
విజయారెడ్డి పిల్లల మరణానికి సంబంధించి మాత్రం ఇంకా పోలీసులు ఏది తేల్చలేదు. జీఆర్పీ పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. మరి దీన్ని ఎప్పటివరకు ఇంకా సాగదీస్తారు, దీని విషయంలో ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. సో ఏదేం జరిగినా డెఫినెట్గా మీరు అండ్ ఐ సపోర్ట్ హిమ్ ఆ విషయాన్ని తేటతెల్లం చేసి పోలీసులు కూడా ఏదో ఒకటి ఏం జరిగిందని చెప్పేంత వరకు ఆయన పోరాటానికి డెఫినెట్గా ఆర్టీవీ కూడా తోడుగా ఉంటుంది. సో ఒకసారి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. చూస్తుండే ఆర్టీవీ. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. అందరికీ నమస్కారం. నేను మీ డింపుల్ హైతి. గుంటూరులో వీగా జ్యువెలర్స్ వారు వారి కొత్త స్టోర్ ఓపెనింగ్ జరగబోతుంది. ఈ గ్రాండ్ లాంచ్ని మన లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు ప్రారంభించబోతున్నారు. ఈ సెలబ్రేషన్లో నేను కూడా మీతో జాయిన్ అవబోతున్నాను. మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది? 16th April రోజున 11 AM Can't wait to see you all there. See you all there. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. అండ్ వెల్కమ్ బ్యాక్. సురేందర్ రెడ్డి గారు, ఫైనల్గా చెప్పండి, మనం ఈ లైవ్లోనే కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం ఆశిస్తున్నారు? ఏం రక్షణ కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు మీకు మీ భార్య పిల్లల మరణంతో పాటుగా ఇంకేం కావాలని కోరుకుంటున్నారు? మరణం తర్వాత ఎలా చనిపోయిందనే విషయంతో పాటుగా ఇంకేం ఆశిస్తున్నారు మీరు? నాకు ఒకటేనండి, నా కోరిక ఒకటే. ఏంటంటే నా భార్య నా పిల్లలు ఎలా చనిపోయారు, ఆ ఎలా చనిపోవడానికి కారణం ఎవరు, ఆ కారణం ఎవరైనా కానీ వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇటువంటి బాధ నాకు ఎప్పుడు, నాకే కాదు ఇంకెవ్వరికైనా జరగొద్దు. ఎందుకంటే ఈ పెయిన్ఫుల్ చెప్తే బయటికి రాదు సార్. ఆ పెయిన్ అనేది లోపల అది ఏదో సూదులతో కూర్చున్నట్టు, చాకుతో చింపినట్టు అనిపిస్తుంది. గుండె పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి. నాకు ఆలోచన ఇస్తుంటే నేను ఒకటే కోరుకుంటున్నా, అందరికీ కోరుకునేది ఒకటే, దీని వెనుక ఎవరున్నారో, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా వెలికి తీయండి, వాళ్ళు కఠినంగా శిక్షించండి అని నేను గట్టిగా కోరుకుంటున్నా సార్. బట్ ఆర్టీ కూడా ఒక పోల్ పెట్టింది. విజయారెడ్డిని మొత్తం ఈ మాటలు వింటున్నారు, అటు వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ వింటున్నారు. కాబట్టి విజయారెడ్డిని ఎవరు చంపారు అని అంటే చూసే జనం మీ మాటలు వింటున్నారు, వాళ్ళ మాటలు వింటున్నారు. కాబట్టి 90% మంది విజయారెడ్డి అన్ననే చెప్తున్నారు. సో మరి చూద్దాం పోలీసులు ఏం తెలుస్తారు ఏంటనే చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో చూసారు కదా ఆ తండ్రి బాధ, ఆ ఇద్దరు పిల్లల తండ్రి బాధ, విజయారెడ్డి భర్త బాధ, ఆయన మాటలు ఏంటి, ఆయన పడుతున్న ఆవేదన ఏంటి, తన ఓపెన్గా తన గుండె బరువెక్కింది, చచ్చిపోవాలనిపిస్తోంది అనేటువంటి మాట కూడా మాట్లాడుకొచ్చాడంటే అర్థమవుతుంది ఎంతటి శోకసంద్రంలో మునిగిపోయాడు ఆయన, ఇన్ని రోజుల పాటుగా ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అనేది. పోలీసులు ఏం తెలుస్తారో చూడాలి. బట్ డెఫినెట్గా అందరూ చూసేవారందరూ కూడా స్టాండ్ తీసుకోవాల్సిందే. ఈ మరణానికి కారణం ఏంటో డెఫినెట్గా పోలీసు చెప్పేంత వరకు కూడా ఆయన పోరాటానికి సపోర్ట్ చేయాల్సిందే. సో మీరేమనుకుంటున్నారు? ఇక్కడ చిరంజీవి మాట్లాడిన మాటలు విన్నారు, అటు సురేందర్ రెడ్డి కూడా లైవ్లో మాట్లాడిన మాటలు విన్నారు, అటు తల్లి మాట కూడా విన్నారు. దీంట్లో నిజం ఏమనిపిస్తోంది కామెంట్ చేయండి ఒకసారి. మళ్ళీ ఆ తల్లి అండ్ అన్న ఏం మాట్లాడారో చూద్దాం. ఈయన 3 ఏళ్ళు మాత్రమే వయసు పెద్ద అని, తర్వాత భూమి 20 ఎకరాలు ఉందని, తర్వాత దుబాయ్లో జాబ్ ఉంది అక్కడికే తీసుకెళ్తా అని, తర్వాత లక్షల జీతం అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక 7 సంవత్సరాల తర్వాత 2 పిల్లలు, మా చెల్లి తెలుసుకొని అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. ముసలోడివి, నన్ను ఇట్లే చేసినావు, చూసేవారికి నీ జాబ్ కూడా పెద్ద జాబ్ కాదు, నన్ను దుబాయ్ తీసుకుపోతా అంటే దుబాయ్ లేదు, ఏం లేదు, ఇదేం పద్ధతి అని అంటుంటేనే మళ్ళీ వీరి అత్త మామది వరకట్టిన టార్చర్ స్టార్ట్ అయిందన్న. ఇంత డబ్బు తేవాలి, అంత డబ్బు తేవాలి, అట్లయితేనే మీరు ఇక్కడ ఉండాలని, లేదు అంటే మేము ఇంట్లో చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. ఏం చెప్పలేదు. అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలే. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అననమ్మా. అంటే మీ అల్లుడు కానీ బిడ్డ కానీ ఎప్పుడైనా గొడవలు పడడం పెట్టుకోరు అమ్మా. అది తెలియదు అమ్మ, నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.